త్రియక దేవుని పేరట తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని ముందు పెట్టి మన వాక్య ధ్యానంకు వెళ్దాం. మన అందరికీ బాగా తెలిసిన రీతిగా దాదాపు 2-3 నెలల నుంచి లేకపోతే దానికైనా ఇంకా ఎక్కువ మన చివరి రోజుల గురించిన వర్తమానంలో ధ్యానిస్తున్నాం. వారం వెంబడి వారం. ఈ వారం కాకుండా ఇంకొక 2 వారములు మనకి ఈ చివరి రోజుల గురించిన వర్తమానంలో ఉంటుంది. ఈ వారంతో కలిపి 3 వారములు, ఇది కాకుండా 2 వారములు ఉంటుంది. ఆ తర్వాత మనకి దేవుడు ఏది చూపిస్తారో దానికి వెళ్దాం. మరి ఈ 2-3 వారములు చాలా చాలా ముఖ్యం, అందుకని గమనించండి. చివరి రోజుల వర్తమానం అనగానే మనం అన్నిటి గురించి మాట్లాడట్లేదు, కానీ యేసుప్రభు వారు చేసిన ఒలివకొండ ప్రసంగం ఏదైతే ఉందో దాంట్లో యేసుప్రభు వారు ఏదైతే మనకి ఇచ్చి ఉన్నారో వాక్యం, అదే మనం ధ్యానిస్తున్నాం. అది ఇప్పుడు ఈ రోజుతో దగ్గర 16 వారములు అయిపోయింది. అంటే మీరు చూస్తే 14 ఇక్కడ కనిపిస్తుంది, స్క్రీన్ పెట్టమ్మా, 14 కనిపిస్తుంది. మరి దాని ముందే మనం అంజూరపు చెట్టు చిగురించడం, అది ఒక వర్తమానం. దానికన్నా ముందు ఒకటి క్లైమాక్స్ చెప్పాల్సింది ముందే చెప్పుకున్నాం, సంఘం ఎత్తబడ్డది, ర్యాప్చర్ అనేది. సో ఈ 14 2 కలిసి 16, ఇంకొక 2 మొత్తానికి 18 మనకి వస్తుంది. ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడబోయేది కూడా యేసయ్య ఒలివకొండ ప్రసంగంలో చివరి రోజుల గురించిన ఏమేమి సంగతులు చెప్పినారో అదే మనం ధ్యానిస్తున్నాము. పోయిన వారం చూస్తే మనం మత్తయి 24:15 నుంచి 28 వచనములు మనం ఏం చేసాం, 7 ఏళ్ల శ్రమల కాలంలో రెండో 3.5 సంవత్సరములు, 7 ఏళ్ల శ్రమల కాలంలో రెండో 3.5 సంవత్సరములు ఏమి జరుగుతుంది, దాంట్లో యేసుప్రభు వారు చెప్పిన ఒక 8 సంఘటనలు ఏంటేంటి అని చూసుకున్నాము. దాన్ని ఒకసారి గుర్తు చేసుకుని మన ఈరోజు వర్తమానం వెళ్దాం. మొదటిగా యేసయ్య మాట్లాడింది వచ్చేసి ద అబోమినేషన్ ఆఫ్ డెసోలేషన్, అంటే అతి పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచడం. అది మొదటిగా మాట్లాడారు. అంటే అది ఎలా జరిగింది, 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరములు అవ్వగానే రెండో 3.5 సంవత్సరములు ప్రారంభంలో ఏమైంది, ఈ అతి పరిశుద్ధ స్థలమును యాంటిక్రీస్తు అంటాం కదా, అతను వెళ్ళి ఏం చేశాడు, అపవిత్రపరిచాడు. కరెక్ట్ 3.5 సంవత్సరములు, 7 ఏళ్ల శ్రమల కాలంలో మధ్యలో దీని అతి పరిశుద్ధ స్థలం అపవిత్రపరచడం అనేది. రెండవదిగా ఏం చేసుకున్నామంటే, ఇది అవ్వగానే ఏది అతి పరిశుద్ధ స్థలమును యాంటిక్రీస్తు అపవిత్రపరిచిన వెంటనే యూదులు ఏమైపోవాలి, కొండపైన పారిపోవాలి, కొండలకు పారిపోవాలి. ఏదైతే కొండలు ఉందో కొండలకు పారిపోవాలి. ఈరోజు మన వర్తమానం కూడా అది ఏ కొండ అనేదే. మీరు బాగా అర్థం చేసుకోండి, ఏదైతే మన సంఘంలో దేవుడు వర్తమానం ఇస్తున్నారో మిగతా సంఘంలో ఇది మీరు వినలేరు. ప్రత్యేకంగా దేవుడు మన సంఘం చిన్న గుంపైనా కానీ 20 మంది అన్నా కానీ మనకి ప్రత్యేకంగా దేవుడు సమాచారం మనకి అందిస్తున్నారు. సో ఈరోజు మనం ఇచ్చే వర్తమానం కూడా ఈ 2వ పాయింట్ పైన ఏ కొండలకు పారిపోవాల్సిందో ఆ ఏ కొండకు పారిపోయాలని చెప్పేది ఇక్కడ మనకి ఇచ్చి ఉన్నారు. మూడవది వచ్చేసి ఏంటంటే, ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో రెండో 3.5 సంవత్సరములే మనం మాట్లాడేది. దీంట్లో యూదా జనాంగం ఉన్నారు కదా, అంటే ఇశ్రాయేల్ జనాంగంకు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఏం చేస్తారు, వ్యతిరేకిస్తారు. యాంటీసెమిటిజం అంటారు. ఏమంటారు, సెమిటిజం అంటే యూదులను వ్యతిరేకించడం. సెమిటిజం అంటే యూదుల గురించి చెప్పింది. యాంటీసెమిటిజం అంటే యూదులను వ్యతిరేకించడం, లోకపరంగా అంటే టోటల్ వరల్డ్ వచ్చేసి వాళ్ళను అగెన్స్ట్గా చూస్తుంది. 4వ విషయం ఏంటంటే, 7 ఏళ్ల శ్రమల కాలంలో రెండో 3.5 సంవత్సరంలో వచ్చేసి యాకోబు శ్రమల కాలం. ఏది, యాకోబు శ్రమల కాలం. యాకోబును ఇంకో పేరేంటి, ఇస్రాయేల్ అనే పేరునే దేవుడు ఆ పేరు కరెక్ట్ కాదని చెప్పేసి యాకోబు నుంచి మార్చుంటారు తండ్రి అని దేవుడు. అందుకని 7 ఏళ్ల శ్రమల కాలంలో రెండో 3.5 సంవత్సరములు యాకోబు శ్రమల కాలం. యాకోబు శ్రమల కాలం అనగానే మనం ఏదో మామూలుగా అనుకుంటున్నామో ఏమో, తట్టుకోలేని పరిస్థితి, భయంకరమైన పరిస్థితి. దేవుడే శ్రమలు అని చెప్తే ఎలా ఉంటుంది, మామూలుగా ఉంటుందా, భయంకరమైన శ్రమలు.
అలాంటి ఒక శ్రమలు కలిగిన ఆ 3.5 సంవత్సరములు మనం అక్కడ ఉండాలని అనుకోకూడదు. అలా అనుకోకూడదంటే ఆ 7 ఏళ్ల శ్రమల కాలం ముందు వచ్చే సంఘం ఎత్తబడి గుంపుల ఎత్తబడిపోవాలి. అలా ఎత్తబడిపోవాలంటే ఈరోజు మన జీవితంలో ఎలా మార్చుకోవాలి అది మనం చూసుకోవాల్సింది. 5వదిగా అబద్ధ మెస్సయాలు వస్తారు, అబద్ధ క్రీస్తులు వస్తారు. ఎవరు? అబద్ధ ప్రవక్తలు కాదు, అబద్ధ మెస్సయాలు, అబద్ధ క్రీస్తులు వస్తారు. వాళ్ళు వచ్చి చాలా మందిని మోసగిస్తారు. 6వదిగా అంత్యక్రీస్తు యాంటిక్రిస్ట్ను ఫాల్స్ ప్రాఫిట్ అబద్ధ ప్రవక్త ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే చాలా మహత్కార్యములు, సూచకార్యములు, అద్భుత కార్యములు చూపించి అందరినీ మోసగించి వాళ్ళ లోపల తీసుకుంటారు. 7వదిగా చాలామంది మీకు ఇదిగో రక్షకుడు, అదిగో రక్షకుడు అని చెప్తారు. ఇదిగో రక్షకుడు ఎడారిలో దిగారు, డెసర్ట్ వచ్చారు, ఇదిగో రక్షకుడు లోపల గదిలో ఉన్నారు అని చెప్పేసి ఎంతోమంది చెప్తారు. దాన్ని ఏమి నమ్మొద్దు నుంచి యేసయ్య ముందే చెప్పేశారు. ఎప్పుడు చెప్పారు? ఆయన శిలువ మరణం పొందముందు బతి ఉండేటప్పుడు 2000 సంవత్సరాల ముందే చెప్పేశారు. అందుకని ఎందుకు అది చెప్పబడిందంటే నమ్మొద్దని చెప్పారంటే యేసయ్య ఇప్పుడు ఇది మాట్లాడింది 2వ రాకడ గురించి. ఎందుకంటే 3-4 సంవత్సరములు 7 ఏళ్ల శ్రమల కాలంలో 3-4 సంవత్సరములు అంటే ఆ తర్వాత వచ్చేది 2వ రాకడ. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎందుకు అదిగో వచ్చారు ఇదిగో వచ్చారు అంటే నమ్మొద్దని ఎందుకు చెప్పారంటే యేసయ్య 2వ రాకడలో వచ్చేటప్పుడు తూర్పు నుంచి పడమర వరకు అందరికీ తెలుసునట, అందరి తెలిసేట్టుగానే ఆయన వస్తారు 2వ రాకడ. అందుకని ఎవరన్నా మీకు ఇలా ఇక్కడున్నారు అక్కడున్నారు అలా వచ్చి ఇలా వచ్చి అంటే నమ్మొద్దు అని చెప్పారు. 8వది మనం ఏం చేసుకున్నామంటే యేసయ్య 2వ రాకడలా ఈ భూమిపైన ఎక్కడ దిగుతారు మొదటిలో ఏంటి, ఈ భూమి పైన ఎక్కడ దిగుతారు మొదటిలో. ఇప్పుడు ఈరోజు మన వర్తమానం ఎలాగైతే ఈ 2వ పాయింట్కి ముడిపడిందో అలాగే 8వ పాయింట్ కూడా మనం ముడిపడింది. ఎక్కడ దిగుతారు అని చెప్పారు కదా, అది ఆ స్థలం ఏది. మన అందరికీ ఒక మాట వినిండొచ్చు. మనం 2వ రాకడ యేసు ప్రభు వారు వచ్చేటప్పుడు ఒలివ కొండ పైన వస్తారు. ఎంతమంది ఇది తెలుసు? చేయొద్దండి. అందరికీ తెలుసు, దాదాపు అందరికీ తెలుసు. 2వ రాకడలో యేసు ప్రభు వారు వచ్చేది ఒలివ కొండ పైన కాలు పెడతారు. ఆయన కాలు పెట్టగానే ఆ కొండ 2గా చీల్చబడబడుతుంది. దాంట్లో లోయ వస్తుంది. ఆ లోయలు వెళ్ళి దాక్కోండి. వచనం ఉంది. ఇప్పుడు ఏదైతే నేను చెప్పినది బైబిల్లో వచనం ఉంది. మరి ఆయన మొదట్లో దిగేది ఒలివ కొండ 2వ రాకడలోని కాదు, బాగా అర్థం చేసుకోండి. ఆయన 2వ రాకడలో మొదట్లో దిగేది అక్కడ కాదు. అందుకే ఈ 8వ పాయింట్ మనం మాట్లాడేటప్పుడు మత్తయి 24:28 వచనం మనం మాట్లాడుకున్నాం కదా. అది ఏం వచనం? ఎక్కడ 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 ఏమున్నది? ఎక్కడ ఏమున్నది? ఎక్కడ ఏమి ఉన్నదో శవములు, డెడ్ బాడీస్ కదా. ఎక్కడ శవములు, డెడ్ బాడీస్ ఉన్నదో అక్కడే గద్ద, రాబందు అని తెలుగులో చూశాను నేను. రాబందులు అని చెప్పేసి గద్దకి రాబందులు అంటున్నారు. అక్కడ వస్తుంది అంటే గద్దలు అంటే ఏంటి? మన వల్చర్ అంటాం కదా, కలుగు, తమిళ కలుగు అంటాం. మాంసం తినే పక్షి అనుకోండి, మాంసం తినే పక్షి. అది దాదాపు మనిషిని ఎత్తుకెళ్ళిపోతాయి. తెలుసా మీకు? రాబందు అదే. ఇది పెద్ద గద్ద. సో ఈ ఈగిల్ కదా, ఈగిల్ కలుగుంటాం, పక్షి. ఓకే, ఇది దాదాపు 50 కేజీ ఉన్న వాళ్ళను తీసుకెళ్ళిపోతుంది. పైన తీసుకెళ్ళి కాళ్ళ పెట్టుకునే ఏం చేస్తుంది? చంపి తింటుందంట. ఎక్కడ తీసుకెళ్ళి పెట్టుకోదు, కాళ్ళ పెట్టుకుని చంపి తినేస్తుంది. పాములను తీసుకెళ్ళిపోతే ఇంకా ఏమో తీసుకెళ్ళిపోతుంది. దీనికి ఒక ప్రత్యేకమైన ఒక క్యారెక్టర్ ఉంది. ఏం తెలుసా? 2 ఉన్నాయి. ఎత్తు, ఎంత ఎత్తులో అది ఏమన్నారు? ఫ్లై ఏమంటారు? ఎగరడం. ఎంత ఎత్తులో ఎగరడం అంత ఎత్తులో ఎగురుతుంది. మరి ఎంత ఎత్తు వెళ్ళినా కానీ కింద ఎంత లోయన్నా కానీ దాని సూప్ చాలా ఫోకస్ ఉంటుందంట. అందుకని పైన ఎగిరి ఏం చేస్తుందంట, కింద చూసి ఇది మనగే అని దిగుతుంది. దిగేటప్పుడు ఇలా దిగుతుంది. తెలుసా మీకు? చూసారా? ఇలా దిగుతుంది అనమాట. ఓకే, దాని గురించి కాదు కానీ ఈ గెద్దలు, ఇంత పెద్ద గెద్దలు ఉన్నాయి కదా, ఇది ఎక్కడ వస్తుందంట?
సవాల్ ఎక్కడ, సవాల్ అంటే దీనికి అర్థం అంటే డెడ్ బాడీని అర్థం కాదు, ఏదైతే తినట్టుగా ఉందో అక్కడ దిగుతుంది. దీనికి తినడం ఉంది కదా, ప్రే అంటారు, పిఆర్ఏఓై కాదు పిఆర్ఈఓై, ప్రే అంటే దానికి తినడం, అది ఎక్కడ దొరుకుతుందో దానికి. సో ఆ వచనం చూసుకున్నాం. దానికి అర్థం ఏంటి, ఇక్కడ శవం అని దీన్ని చెప్పబడింది ఇశ్రాయేల్ జనాంగంను శవం అన్నారు. అంటే వాళ్ళు చచ్చిపోయారా? లేదు, బతికే ఉన్నారు. చంపడానికి ఈ గద్ద ఎవరు తెలుసా? పెద్ద గద్దలు లోకం నుండి అన్ని రాజులు. ఎవరు? లోకం నుండి అన్ని రాజులు ఇశ్రాయేల్ జనాంగం చంపడానికి వస్తున్నారు. దానిని వాళ్ళను శవం లెక్క. అంటే చంపాలంటే రావాలి కదా, ఇప్పుడు పెద్ద గద్ద పైనుంచి ఎగిరి కింద చూసే తినడానికి రావాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా, అందుకని మాట. సో ఇక్కడ ఆ వశంతో మనం చూసుకున్నాం. ఇప్పుడు చివరిలో ఈ ఇశ్రాయేల్ జనాంగం వీళ్ళు పారిపోతున్నారు కదా, అంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో మధ్యలో 3.5 సంవత్సరంలో అతి పరిశుద్ధ స్థలం వచ్చేసి అపవిత్రపరచబడగానే, అంత్యక్రీస్తు ఈ పని చేయగానే వీళ్ళు పరిగెట్టిపోతున్నారు కదా, పరిగెట్టాలని చెప్పారు కదా, యేసయ్య చెప్పారు కదా, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? కొండపైన పరిగెడుతున్నారు. అందుకే మనం చూసుకున్నాం. ఏం చూసుకున్నాం? మత్తయి 24:15 నుంచి 21 లోపల చూస్తే మిద్దెపై ఉండేవాళ్ళు దిగి ఇంటి లోపల వచ్చి బట్టలు తీసుకోవడానికి రాకూడదు, అలాగే పారిపోవాలి. పొలంలో ఉండేవాళ్ళు మరి వచ్చి స్నానం చేసుకుని శుభ్రంగా వెళ్తాను ఏం లేదు, అలాగే పారిపోవాలి. ఊరు బయట ఉండేవాళ్ళు ఊరు లోపల రాకూడదు, అలాగే వెళ్ళిపోవాలి అని మేము మాట్లాడుకున్నాం, ధ్యానించాం కదా. ఎక్కడ పారిపోవాలి అనేది ఈరోజు, ఆ స్థలం ఏది, ఆ కొండ పైన ఉండే స్థలం ఏది అని మనం మాట్లాడేది ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వర్తమానం. అది ఎక్కడ అనేది పోయిన వారమే మనం చెప్పాం, ఈ పాయింట్లు చెప్పాం. ఏం చెప్పామంటే దాని హెబ్రియల భాషలో దాని బాస్రా అంటారు. ఏమంటారు? బాస్రా అంటారు. దాని గ్రీక్ మాట్లాడే వాళ్ళు పెట్రా అంటారు. ఏమంటారు? దాని పేరు పెట్రా అంటారు. అంటే హెబ్రియల భాషలో బాస్రా అనే పదముకి ఏం అర్థమో అదే అర్థమే గ్రీక్ భాషలో పెట్రా అనే దీనికి కూడా అదే అర్థమే. దానికి ఏం అర్థం అంటే కొండ అని అర్థం, లేకపోతే బండ అని అర్థం. ఏమర్థం? రాక్, ద రాక్. దానే హెబ్రియల్ భాషలో బాస్రా అంటున్నారు, అలాగే గ్రీక్ భాషలో పెట్రా అంటున్నారు. తెలుగు భాషలో ఏమంటారు? బండలుండే కొండ అని చెప్పొచ్చు కదా, అదేనమాట. సరే, ఇప్పుడు ఈ పెట్రా అనే స్థలం ఉంది కదా, బాగా అర్థం చేసుకోండి. ఈ పెట్రా అనే స్థలం వచ్చేసి మీరు లోకంలో ఎన్ని స్థలంలో చూసుకోండి, ఎక్కడన్నా తిరగండి, టూరిస్ట్గా అక్కడక్కడ అన్ని విజిట్లు వెళ్ళండి, ఈ స్థలం లాంటిది ఒకటి చూడలేరంట, అంత బాగుంటుందంట. ఈ స్థలంలోనే 7 ఏళ్ల శ్రమల కాలంలో ఇశ్రాయేల్ జనాంగం 2-3.5 సంవత్సరంలో అంత్యక్రీస్తు వీళ్ళు తరిమి చంపాలని వెంటబడితే వీళ్ళు వెళ్ళి దాక్కుంది ఇక్కడే పెట్రా. మనం ఇంకా పెట్రా అంటాం, బోస్రా అని చెప్పము, పెట్రా అంటాం. ఓకే, అంటే పెట్రా అంటే బోస్రా అనే అర్థం. సరే, తర్వాత ఎవరు వెళ్ళి చూసినా, ఎక్కడెళ్ళి ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా టూర్ వెళ్ళి చూసినా కానీ ఈ స్థలంకి వచ్చిన తర్వాత నేచురల్గా ఏంటంటారు, నేచురల్గా ఏం చేస్తారంటే దీనికన్నా ఇంకో మంచి స్థలం ఉండదు అనే ఫీలింగ్ వచ్చేస్తుందంట ఆటోమేటిక్గా. అర్థమైందా? ఇది మీకు నేను చెప్పేది అర్థమవ్వే అదే టైంలో దేనికోసం చెప్తున్నానని కూడా అర్థమవ్వాలి, దేనికోసం చెప్తున్నాను కూడా అర్థమవ్వాలి. దేవుడు ఏర్పరచుకునే జనాంగం వచ్చేసి ఇశ్రాయేల్ జనాంగం కదా, దాంట్లో మూడులో ఒక్క వంతే మిగిలి ఉన్నారు. ఇప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలంలో 2-3 సంవత్సరంలో మిగిలిన జనాంగం ఎంత? 1 వంతే. 3లో 1 వంతే మిగిలి ఉన్నారు. మిగతా 200 ఎప్పుడు ముందే చంపబడ్డారు. ఈ 1 వంతు ఉన్నారు. వీళ్ళను దాచిపెట్టిన స్థలం కూడా అంత మంచి స్థలం అనేసి మీకు అర్థమవ్వాలి. తర్వాత ఈ పెట్రా అనే ఈ స్థలంను చుట్టి చూడాలి అంటే ఒకరోజు సరిపోదంట. ఏంటి? ఒకరోజు సరిపోదు అని చెప్తున్నారు. మన అందరూ కూడా దేవుని కృప ఉంటే వెళ్ళి చూద్దాం, వెళ్ళొచ్చు. దానికి మనం ఇశ్రాయేల్ వరకు వెళ్ళాలని అవసరం లేదు. అర్థమైందా? ఇశ్రాయేల్ వెళ్ళాలని అవసరం లేదు. కొత్త పాయింట్ కదా అదే. వర్తమానం బాగా సీరియస్గా ఆలోచన చేయండి, చాలా విషయములు తెలుసుకుంటారు.
బైబిల్ గ్రంథం అనేది ఉత్త బైబిల్ మాత్రం మనం చదివితే చాలదు. ఆ బైబిల్తో పాటు ఏం చేయాలంట, ఆ చరిత్రం, ఆ సంవత్సరంలో, ఆ కాలంలో ఏమేమి జరిగిందని ఆ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చదువుతూ వస్తే బైబిల్ మనకి బాగా అర్థమవుతుంది. అర్థమైందా? ఓకే, ఇప్పుడు మనం చూద్దాం ఏంటి అనేది. మనం ఒకటిగా ఈ పెట్రా అనే స్థలం వచ్చేసి, మీరు స్క్రీన్ ఎక్కువ చూడకండి, సస్పెన్స్తో వర్తమానం మెసేజ్ వినాలంటే నేను మాట్లాడేది వినండి. సస్పెన్స్ స్క్రీన్ మార్చమా అబ్బాయి, ఇక్కడ నన్ను చూడు, పేపర్ ఇక్కడ మారగానే స్క్రీన్ మార్చుతుండు. ఇప్పుడు ఈ పెట్రా అనే స్థలం వచ్చేసి 7 ఏళ్ల శ్రమల కాలంలో 2-3.5 సంవత్సరంలో చాలా ముఖ్యమైన పాత్ర వహించింది. స్థలమే చాలా ముఖ్యమైన పాత్ర వహించింది. ఇది ఎక్కడ ఉంది అని చూస్తే ఎడోమైటన్స్ విన్నారా? ఎడోమియలు ఉన్నారు. ఎవరైతే తెలుసా? ఈసావు సంతానం ఎలా అవుతుంది? ఈసా వచ్చేసి ఇస్రాయిల్ జనాంగం కదా, అవునా కాదా? ఈసా ఇస్రాయిల్ జనాంగం కాదా? ఈసా ఎవరి అన్నయ్య? యాకోబు అన్నయ్య కదా. మరి ఇస్రాయిల్ జనాంగం అవుతాడా అవడా? అవడు. ఎందుకు అవడంటే ఇస్రాయేల్ అనే పేరు యాకోబుని మార్చబడింది కదా. ఈ ఇస్రాయేల్ అన్నయ్య ఎవరు? ఈసా వచ్చేసి ఏం చేశారంటే, ఒక సూపు కోసం, ఈ చిక్కుడుగా ఈ చూపుని చూడండి, ఆ సూపు కోసం బెర్త్ రైట్స్ని అమ్మినవాడు. జ్యేష్ఠత్వం, బెర్త్ రైట్స్, జ్యేష్ఠత్వం అంటే ముందు పుట్టింది ఈసావ్, రెండవ పుట్టింది యాకోబు. మరి యాకోబు పుట్టక ముందే వాక్యం రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉంటుంది? పెద్దవాడు చిన్నవాడికి సేవ చేస్తాడని రాయబడి ఉంటుంది. అది వీలే. అందుకని ఈసావు నుంచి వచ్చే సంతతి అన్ని, వాళ్ళ జనరేషన్ అందరూ కూడా ఎడోమీయులు అంటారు. ఎందుకు ఎడోమీయులు అని చెప్పారంటే, వాక్యం చెప్పింది, ఏదో మన ప్రదేశం ఉంది, కొండమైన ప్రదేశం అది. ఆ ఏడోం అనేది ఎప్పుడు కొండలు బాగా కలిగి ఉండే ప్రదేశం. ఈ ఈసావు ఏం చేశాడంటే, ఇలా జ్యేష్ఠత్వం కోల్పోయి, అంటే ఫస్ట్ బోర్న్ సన్ కదా, ఆ రైట్స్ను కోల్పోయి ఏం చేస్తాడంటే వెళ్ళిపోయి కొండపైన ఆ ప్రదేశంలో బతకడానికి మొదలు పెడితే వాడి సంతతి అన్ని ఇస్రాయేల్ యాకోబును దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడో అలాగే ఈసావును కూడా ఆశీర్వదించాడు. ఇది మనకు ఎవరికి తెలియదు ఎక్కువ. మనకు అర్థమైందా? బైబిల్ ఎవరు లోతుగా చదువుతారో వాళ్ళకి మాత్రమే తెలుస్తూ, ఈసావును దేవుడు వదిలిపెట్లా, బాగా ఆశీర్వదించాడు. అలాగే ఐసాక్ను ఆశీర్వదించేసినట్టుగా ఇస్మాయిల్ని కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఈ పెట్రా అనే స్థలంలో మనకి ఇస్రాయేల్ జనాంగము వాగ్దాన భూమి ఏది? ప్రామిస్ ల్యాండ్ ఏది కదా? కానాన్ ప్రదేశం. ఇస్రాయేల్ దేశం ముందు అది కానాన్ ప్రదేశం. కానాన్ ప్రదేశం వచ్చేసి దేవుడు ఏం చేశారు? ఇస్రాయేల్ జనాంగము ఆశీర్వదించి వాగ్దాన భూమికి ఇచ్చారు. అలాగే ఈసావు సంతతికి ఓ ప్రదేశం కూడా ఆశీర్వాదం ఇచ్చారు దేవుడు. అది హోరైట్స్ అని ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో నాకు తెలియట్లేదు. హోరియల్ అంటారా, ఏమంటారు? ఓరియల్ అంటారు, ఏదో అంటారు, హోరైట్స్ అంటారు. వీళ్ళు వచ్చేసి ఎవరంటే, అంటే ఈసావు సంతానం ఉన్నారు కదా, వీళ్ళ సంతతి వాళ్ళందరూ వెళ్ళ ముందు ఆ ప్రదేశంలో ఎడోమ్ల ప్రదేశం ఉండేవాళ్ళు, కొండపైన ఆ ప్రదేశంలో ఉండేవాళ్ళు ఎవరంటే, వాళ్ళు గుహల బతికేవాళ్ళు, కేవ్ డోలర్స్ అంటారు. ఏమంటారు? కేవ్ డోలర్స్, గుహల్లో బతికేవాళ్ళు. అంటే కొండ ప్రాంతం అన్నీ కూడా ఎలా ఉంది? గుహలు ఎక్కువ ఉండే ప్రాంతం అది. దాంట్లో ఉండేవాళ్ళు హోరైట్స్ అంటారు. ఏమంటారు? హోరైట్. నేను వసనం చెప్తాను, అప్పుడు చూడొచ్చు మనం, సరేనా? హోరైట్స్ అంటారు. అంటే ఏసావు సంతతి వాళ్ళు వెళ్ళ ముందు వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళకి ఇచ్చిన వాగ్దాన భూమి ఏది? ఆ హోరైట్ అని ఆ ప్రదేశం అనమాట. హోరైట్స్ ఉన్న ఆ ప్రదేశం వీళ్ళకు ఇవ్వబడింది. ఓకే, ఇప్పుడు ఆదికాండం 14:6 తీయండి. ఆదికాండం 14:6. ఆదికాండం 14:6. నేను ఇంగ్లీష్ చదువుతాను, ఆ తర్వాత తెలుగులో చదవండి. ఆదికాండం, Genesis 14:6. And the Horites at Mount Seir
as far as El Paran at the edge of the wilderness. తెలుగులో చదవండి. ఏమీయులు కొట్టిరి. ఆదికాండం 14:6 చదవండి. ఏమీయులు కొట్టిరి. ఏమని? ఏమియలు. హోరైట్స్ అంటే ఏమియలా? ఎడోమియలా? ఏమియలను కొట్టిరి మరియు హోరేయులను నేను కట్టినే చెప్పాను ముందు. హోరేయులను అరణ్యం దగ్గరనున్న ఎల్పారాను వరకు తరిమి సేయూరు, అదే మౌంట్ సేర్ కొండ. సేయూరు అనేది కొండ, మౌంట్ సేర్ అనేది కొండ. సేయూరు పర్వత ప్రదేశంలో, చాలు, పర్వత ప్రదేశములో. ఇప్పుడు ఈ హోరేయులు ఎక్కడున్నారు? సెయ్యూర్ అనే పర్వత ప్రదేశంలో ఉన్నారు, అదే మౌంట్ సేర్. హోరైట్స్ ఎక్కడున్నారు? మౌంట్ సేర్. ఈ మౌంట్ సేర్ అనే దీనే బైబిల్లో ఏం చెప్తారంటే గ్రీక్ పదంలో పెట్రా అంటారు. అర్థమైందా? ఎందుకు ఈ వసం చదివి అంటే మౌంట్ సేర్ కొండపైన, అంటే సేయూరు కొండ ప్రదేశం ఉందే, దీనే గ్రీకులో ఏం చేస్తారు? గ్రీక్ పదంలో పెట్రా అని పేరు పెడతారు. హిబ్రీ భాషలో దాన్ని ఏమంటారు? హిబ్రీ భాషలో ఏమంటారు? బోస్రా అంటారు. అర్థమైందా? బోస్రా అన్న, బాగా అర్థం చేసుకోండి, వినండి. బోస్రా అన్న, పెట్రా అన్న, మౌంట్ సేర్ అన్న, సేయూర్ అనే ప్రదేశం అన్న ఒకటే. పెట్రా అని గుర్తుపెట్టుకుందాం. ఇది కొండపైన ప్రదేశం. దీని ముందు ఎవరున్నారు? వాళ్ళు ఇప్పుడు పెట్రా అనే దీని ముందు హోరియలు అక్కడ ఉన్నారు. వీళ్ళకు ఈ భూమిని దేవుడు వాగ్దాన భూమికి ఎవరికి ఇచ్చారు? ఈసావు ఎడోమియలకు ఇచ్చారు. ఈసావు సంతతినరికి ఇచ్చారు. అర్థమైందా? ఓకే. అందుకని దేవుడు ఈ ఈసావు సంతతిని ఎవరిని మర్చిపోలేదు, బహుగానే ఆశీర్వాదం చేసి ఉన్నారు. ఇప్పుడు మనం చూద్దాం. డ్యూట్రానమీ, ద్వితీయోపదేశ కాండం 2:12 చదవండి. ద్వితీయోపదేశ కాండం 2:12. డ్యూట్రానమీ 2:12. నేను ఇంగ్లీష్ చదువుతా, మీరు తీసేవరకు. ఇన్ ఎర్లియర్ టైమ్స్ the Horites had lived in Seir, but they were driven out and displaced by the descendants of Esau, just as Israel drove the people of Canaan when the Lord gave Israel their land. అర్థమైందా? ఇశ్రాయేల్ జనాంగముకు దేవుడు ఎలా కనాను ప్రదేశం వాగ్దాన భూమిగా ఇచ్చి ఆ కనానీయులు అందరినీ ఇశ్రాయేల్ జనాంగం తరిమి కొట్టారో, అలాగే ఈసావు సంతతిలో ఉండే వాళ్ళందరికీ వాగ్దాన భూమికి దేవుడు ఇచ్చింది దేని? హోరియలు ఉన్న ఆ మౌంట్ సేర్, ఆ కొండపైన ఉండే సేర్ ఉన్న ప్రదేశంను వీళ్ళు ఏం చేస్తారు? ఈసావు సంతతి వాళ్ళందరూ ఏం చేస్తారు? వాళ్ళను తరిమేసి వీళ్ళు వచ్చేసి వాగ్దాన భూమిగా దాన్ని పొంది ఉన్నారు. అది ఇక్కడ చెప్పబడింది. తర్వాత ఇప్పుడు 2వ రాజుల గ్రంథం 14:7 తీయొద్దు. 2వ రాజుల గ్రంథం 14:7 2 Kings 14:7 చెప్పిన ప్రకారం ఈ పెట్రా అనే కొండపైన ప్రదేశం ఉంది కదా, ఇది ఎడోమియలకు బహు భయంకరమైన స్థలముగా, వాళ్ళు వాడుకునే స్థలముగా వాళ్ళు చేసుకున్నారు. ఈ పెట్రా అనే స్థలమును ఎవరు? ఎడోమియలు ఉన్నారు కదా. ఎడోమియలు అంటే ఎవరు? ఈసావు సంతతి ఉన్నారు కదా, వీళ్ళందరూ దాన్ని వాడుకోవడానికి దీన్ని ప్రధానంగా పెట్టుకుని వాడుకున్నారు. ఓకే. ఇప్పుడు దీన్ని మనసులో పెట్టుకుని మన తలంలో మనసులో పెట్టుకుని కొన్ని విషయంలో మనం మాట్లాడుకుందాం. ఏంటంటే ఈసావు సంతతి ఉన్నారు కదా, ఈసావు సంతతి వాళ్ళు ఎడోమియలు. ఎవరిని? ఈసావు సంతతి వాళ్ళు ఎడోమియలు. ఈసావు ఏసావా? ఓకే, అదే ఇంగ్లీష్ ఈసావు అన్న, ఇంగ్లీష్ ESAU అని పెడతారు. సో ఏసావు మీరు అర్థం చేసుకోండి. ఏసావు ఈ సంతతి వాళ్ళు వీళ్ళనే ఎడోమియలు అంటున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ వెళ్ళిపోయి ఏం చేశారు? ఆ ప్రదేశం పైన ఉన్నారు కాబట్టి వీళ్ళను ఎడోమియలు అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఎక్కడ చెప్పబడింది అని చూస్తే మీకు ఇప్పుడు సందేహం రావచ్చు, ఏమని? యాకోబు తోడబుట్టినవాడు ఏసావును వచ్చేసి ఎడోమియలు ఎందుకు చెప్పాలి అని చెప్పేసి. ఇది ఎవరో చెప్పింది కాదు, వాక్యం చెప్పింది. ఏది? వాక్యం చెప్పింది. చూడండి ఎక్కడ చెప్పింది? ఆదికాండం 36:8. ఆదికాండం 36:8 ఇక్కడ చూడండి. 36:8 చదవండి. ఆదికాండం 36:8. సో ఈసావ్ dwelt in Mount Seir, ఈసావ్ is an Edom ఉందా? అప్పుడు
ఏసావు సేయూరు మన్యములో సేయూరు మన్యములో నివసించెను. ఏసావు అనగా ఏదోమీయులు. అర్థమైందా? ఏసావు సంతతి వాళ్ళందరూ ఏదోమీయులు. సరే, ఇప్పుడు ఈ ఏసావు ఎవరని మనకు తెలుసు. యాకోబుగా సొంత గలలు, అంటే అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళు. మరి ఈరోజు మనం చూసే ఈ పెట్రా అనే స్థలం ఉంది కదా, ఇది మీరు చరిత్రలో చూస్తే చాలామంది ప్రభుత్వం కింద వచ్చారు, అంటే చాలామంది వచ్చారు. వాళ్ళు గ్రేక్ వాళ్ళు వచ్చారు, గ్రేక్ అలెగ్జాండర్ వాళ్ళు వచ్చారు కదా, వీళ్ళందరూ ఒక కింగ్డమ్, దాని ముందు పెర్షియన్ కింగ్డమ్, దాని ముందు ఒక కింగ్డమ్, దాని ముందు ఒక కింగ్డమ్, అలా వచ్చారు కదా. ఇలాగా నబాతీయులు అని చెప్పేసి, నబాతియన్ కింగ్డమ్, నబాతీయులు అని చెప్పేసి ఒక తక్కువ టైంలో వాళ్ళు వచ్చారు. వీళ్ళు ఏం చేశారంటే ఈ పెట్రా అనే స్థలం వచ్చేసి ఈరోజు ఎలా ఉందో, ఈరోజు పెట్రా అనే స్థలం ఎలా ఉందో అది వీళ్ళు కార్వింగ్ అంటే ఏం చేస్తారు, ఈ చెక్కడం శిల్ప వీళ్ళు ఉన్నారు కదా, ఈ పని ఈరోజు ఈ స్థలమును ఇలా తయారు చేసిన వాళ్ళు. ఇది ఎప్పుడంటే క్రీస్తు పూర్వం, యేసు ప్రభు పుట్టక ముందు 300 సంవత్సరం చెప్తాం కదా, ఆ ప్రాంతంలో 300 నుంచి 400 ఈ ప్రాంతంలో ఏం చేశారంటే వీళ్ళు ఏం చేశారు, ఇది ఈ రోజు ఉండే ఈ పెట్రా అనే స్థలమును ఇలా చేసిన వాళ్ళు. దాని ముందు ఉత్త కొండపైన గుహలాగా ఉండింది, ఈ రోజు కొంచెం బాగా చేసింది, ఈ రోజు బాగా కనబడుతుందంటే ఇది వాళ్ళు చేసిన పనితలం అది. అందుకని మనకి ఈ చివరి రోజుల వర్తమానం గురించి, భవిష్యత్తు జ్ఞానం గురించి, భవిష్యత్తు అంటే బైబిల్ సంబంధించిన భవిష్యత్తు జ్ఞానం గురించి మనం మాట్లాడుకునే దీంట్లో మనకి అతి పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచింది ఆ 3.5 సంవత్సరం మధ్యలో 7 ఏళ్ళ శ్రమల కాలంలో 3.5 సంవత్సరంలో ఆయన వెంటనే యూదేలు ఉండే వాళ్ళందరూ ఎక్కడ కొండపైన పరిగెట్టాలన్నారు కదా, ఆ కొండపైన పరిగెట్టిన స్థలం ఏది, పెట్రా. ఇక్కడికే పరిగెట్టారు వాళ్ళు. అర్థమైందా? ఎవ్వరు కూడా అందరూ, ఎందుకంటే అది దేవుడు ఇశ్రాయేల్ జనాంగంకు చూపించిన స్థలం, అక్కడ వెళ్ళి దాక్కోవాలని చెప్పేసి దేవుడు వాళ్ళకి తెలియకుండానే దాక్కోమని పంపించిన స్థలం అది. ఇప్పుడు ఇవన్నీ మనం ఓటి కింద ఓటి చూస్తే ఈరోజు మనం ఏం చేస్తామంటే చాలా వచనములు చూస్తాము, ఎక్కువ ధ్యానించము, మనకు కావాల్సింది మాత్రం మనం తీసుకుంటాము, ఎందుకంటే ఈరోజు వర్తమానం అది అవసరం కాబట్టి. ఇప్పుడు ప్రకటన 12, 13, 14, 12 నుంచి ప్రకటన 12వ అధ్యాయం 13 నుంచి 17 వరకు మనం చూసుకుందాం. నేను ఇంగ్లీష్ చదవ ముందు మీరు తీసి పెట్టుకోండి. Revelation 12:13. When the dragon realized that he had been thrown down to the earth, he pursued the woman who had given birth to the male child. తెలుగులో చదవండి మొత్తాన్ని దాన్ని. ప్రకటన 12, 13 నుంచి 17 చదవండి. ఆ ఘట సర్పము ఎవరు? ఘట సర్పం అంటే ఎవరు? డ్రాగన్. ఎవరు? సాతాను. చదవండి. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడదోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. ఆ మగ కనిన స్త్రీ ఎవరంటే ఇశ్రాయేల్ జనాంగం. అర్థం చేసుకోండి. ఆ మగ శిశువు ఎవరంటే యేసు ప్రభు వారు. అర్థమైందా? మీకు ఇప్పుడు నిజం చెప్పాలి. ఏం నిజం అంటే మొగ శిశువును కనిన వాళ్ళు ఎవరంటే ఇశ్రాయేల్ స్త్రీ ఇక్కడ మాట్లాడాము కదా. సాతానుకి స్టార్టింగ్ నుంచి, సాతానుకి మొదటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఇశ్రాయేల్ జనాంగంను ఏదో ఒక విధానం ఏం చేస్తాడు, బాధపెడుతూనే ఉంటాడు. ఎందుకు? కారణం ఇదే. కారణం ఏంటంటే ఇశ్రాయేల్ జనాంగం నుంచే వాళ్ళు ఏం చేశారు, మెస్సయ్యను తీసుకొచ్చారు. వాళ్ళకు కూడా తెలియదు, మరి ఆ ఇశ్రాయేల్ జనాంగం నుంచే మెస్సయ్య వచ్చారు కాబట్టి సాతాను ఇశ్రాయేల్ అంటే ఎప్పుడు పడదు. దీని క్లైమాక్స్ ఎక్కడ జరుగుతుందంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో 2-3 శ్రమల సమయం ఉంది కదా, అక్కడ చూపిస్తాడు. 14 చదవండి. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి, అది ఇక్కడ ఏంటిది, అరణ్యములో ఉన్న తన చోటుకు ఎగురున్నట్టుగా. దీనికోసం ఈ పోర్షన్ చదువుకున్నాం. అరణ్యంలో ఉన్న తన చోటుకు ఎగురున్నట్టుగా అంటే ఈ ఘట సర్పం, ఈ సాతానును, ఈ అంత్యక్రీస్తు వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేల్ జనాంగమును
ఏడేళ్ల శ్రమల కాలంలో 2-3 సంవత్సరంలో తరుముతున్నారు చంపడానికి. తరిమేటప్పుడు వీళ్ళు కొండపై ప్రదేశం పరిగెడుతున్నారు కదా, ఆ పరిగెట్టే స్థలం ఇక్కడ చెప్పబడింది. అది ఆ స్థలం కొండపైన వీళ్ళు పరిగెడుతున్నారు అని ఇక్కడ చెప్పబడింది. ఆ తర్వాత చదవండి. గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇవ్వబడును. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడును. ఆపండి, ఇది మీకు అర్థమైంది, ముందే చదువుకున్నాం. అంటే ఇశ్రాయేల్ జనాంగంలో సాతాను అంగీకరిస్తూ తరిమి చంపాలి అని బయలుదేరేటప్పుడు ఎప్పుడో 7 ఏళ్ల శ్రమల కాలంలో మధ్యలో 3.5 సంవత్సరంలో అధిపరిత స్థలం అపవిత్రపరచబడగానే వీళ్ళు పరిగెడతారు కదా. పరిగెట్టడానికి అరణ్యంలో ఒక స్థలం సిద్ధపరచబడింది అని ఇక్కడ రెవల్యూషన్ ప్రకటన గ్రంథంలో మనకి చెప్పబడింది. బాగా అర్థం చేసుకోండి. ఈ రోజు మనకి వర్తమానం ఇశ్రాయేల్ జనాంగం కొండపైన పరిగెట్టేటప్పుడు అరణ్యంలో వాళ్ళ ఒక స్థలం సిద్ధపరచబడింది. ఎన్ని సంవత్సరంలో? కాలము అంటే 1 ఇయర్, కాలములు అంటే 2 ఇయర్స్, 1 + 2 ఎంత? 3. అర్ధకాలం అంటే 6 నెలలు, మొత్తానికి 3.5 సంవత్సరములు. అంటే ఇశ్రాయేల్ జనాంగం ఇలా పరిగెట్టేటప్పుడు, పరిశుద్ధ స్థలం అపవిత్రపరచబడగానే ఇలా పరిగెట్టేటప్పుడు అరణ్యములో 3.5 సంవత్సరములు వారి నివాసం ఉండడానికి అరణ్యంలో స్థలం సిద్ధపరచబడింది అని ఇక్కడ మనం చూసుకున్నాం. అయిపోయిందా? ఓకే. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడినట్టుగా దీంట్లో ఎవరు గడసర్పం ఎవరు? సాతానుడు. తర్వాత ఆ స్త్రీ ఎవరు? ఇశ్రాయేలు. తర్వాత మోసెస్ ఎవరు? యేసయ్య. ఇక్కడ చూడండి, 7 ఏళ్ల శ్రమల కాలంలో 2-3 సంవత్సరంలో లోక ప్రముఖ ఇశ్రాయేల్ జనాంగం వ్యతిరేకత కలుగుతుంది. ఎందుకంటే ఆ రోజు మొత్తానికి లోకం ఎవరి గుప్పట్లో ఉంది? యాంటిక్రైస్ట్ కింద ఉంది కదా. సో అందరూ కలిసి ఈ 2-3 సంవత్సరంలో ఇశ్రాయేల్ జనాంగంలో ఈ లోకం నుంచి మొత్తానికి చంపి లేపేయాలి అని చెప్పేసి అందరూ తీర్మానం చేసుకుంటే దాన్ని యాంటిక్రైస్ట్ ఏం చేస్తాడు? తరుముతాడు చంపడానికి, తరిమి చంపడానికి. ఈ టైంలో ఏం జరుగుతుంది? ఈ సమయంలో పాత్రల తీర్పు, 7 పాత్రల తీర్పు ఉంటారు కదా, 7 బౌల్స్. మన రెవల్యూషన్ చదివితే మనకు అర్థమవుతుంది. 7 పాత్రల తీర్పు అంటే 7 పాత్రల తీర్పు ఏంటంటే దేవుని యొక్క ఉగ్రత ఈ లోకం పైనే రావడం. దేవుని ఉగ్రత అంటే మామూలు ఉగ్రత కాదు, భయంకరమైన ఉగ్రత కలిగి ఉంటాడు దేవుడు. ఆ ఉగ్రత ఏం చేస్తాడంటే ఒక్కొక్క పాత్ర ద్వారా ఆయన ఏం చేస్తాడు? భూమి పైన చూపిస్తూనే ఉంటాడు అనమాట. ఇది కూడా ఈ టైంలో కూడా ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో 2-3 సంవత్సరంలోనే ఇది జరుగుతుంటది. ఏమవుతుంటే ఆయన ఉగ్రత చూపించను పట్టణములు మొత్తానికి పట్టణములు నాశనం అయిపోతుంటది. అలాగే ఈ సముద్రంలో ఏం చేస్తుందంట? ఆ సరిహద్దులు ఉన్నాయి కదా, దాన్ని దాటి అన్ని నాశనం చేస్తుంటది. తర్వాత ఐలాండ్స్ అంటారు కదా, ద్వీపంలో, ఇవన్నీ ఎవరు వెళ్తుంటారు? ఎందుకంటే అది మునిగిపోతుంది, సునామీస్ వచ్చేసరి మునిగిపోతుంది. పోయిన వారం మనం మాట్లాడుకున్నాం. తర్వాత 50 కేజీలు వెయిట్ ఉంటే గెడ్డలు ఉన్నాయి కదా, పైనుంచి వర్షం పడితే దాన్ని ఏమంటారు? వర్ష గడ్డలు అంటారు, గడ్డ వర్షం ఏమంటారు? వడగండ్లు. అది ఒకటి 50 కేజీలు అంట. అది ఒక మనిషి స్థలమైన బట్టి ఏమవుతుంది? 50 కేజీలు రాయిలా కొడుతుంది కదా, ఏమవుతుంది? ఇవన్నీ 7 ఏళ్ల శ్రమల కాలంలో 2వ భాగంలో 3.5 సంవత్సరంలో ఇవన్నీ జరుగుతుంటది. అలాగే భూకంపంలో ఏం చేస్తుందంట? అలా వస్తే దాని లోపల పట్టణాలు కోల్పోతుంది, ఊళ్ళు నాశనం అయిపోతుంది. అర్థమైందా? ఇవన్నీ అప్పుడే జరుగుతుంది. అది జరిగేటప్పుడు మనం ఉండాలా? ఎంతమంది ఇవన్నీ చూడాల్సి ఉంది? మన కంటి ముందే జరుగుతుంది, మనం ఎక్కడ వెళ్ళి చూడాల్సిన అవసరం, మన ముందే జరుగుతుండేది. ఎంతమంది చూడాల్సి ఉంది? ఎవరికి లేదా? ఫ్రీ అండి. ఎవరికి లేదా? ఎందుకు లేదు? మన ఎత్తబడి గుంపులో దాని ముందే ఉండి పోతాం కదా, అందుకేమంటారా? ఉండవు అని నమ్మొద్దు, ఉండకూడదని నమ్మాలి. ఉండకూడదు
పైనుంచి చూడాలి. ఇది పాజిటివ్ థింకింగ్. పైనుంచి చూడాలి. అర్థమైందా? పైనుంచి చూసే గుంపులో మనం ఉంటాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ప్రకటన మనం చదువుకున్నాం 12వ అధ్యాయంలో 13 నుంచి 17 వరకు చదువుకుంటే దాంట్లో అరణ్యంలో వీళ్ళు పరిగెట్టేటప్పుడు వాళ్ళ స్థలం సిద్ధపరచబడింది. దీన్ని మాత్రం ప్రకటన చెప్పింది. స్థలం ఏంటని చెప్పిందా? చెప్పలేదు కదా. అది మీకా ప్రవక్త చెప్పి ఉంటారు. ఎవరు? మీకా ప్రవక్త చెప్పి ఉంటారు. తీయండి, మీకా 2:12 చదవండి. అర్థం తీసుకురావడం, కళ్ళద్దాలు తీసుకురావడం మర్చిపోయాను. మీకా 2:12, మీకా 2:12 చదవండి. యాకోబు సంతతి తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేయుదును, ఇశ్రాయేలులో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును. బొస్రా గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చదును. తమ మేక స్థలములలో వారిని పోగు చేతును. చాలు. ఏ స్థలంలో అంట? ఏ స్థలంలో? తర్వాత చదవండి. బస్రా గొర్రెలు, అదే స్థలం అన్నమాట. ఆ బస్రా ఉందా? అదే బాస్రా, పెట్రా, మౌంట్ సేర్, గ్రీక్ ఇక్కడ వాడబడింది. ఇది ఎబ్రియల్ పదం. ఇది ఎబ్రియల్ పదం బోస్రా. ఇక్కడ చెప్పబడింది. మీకా చెప్పారు. ఏం చెప్పారు? ఈ బోస్రా పదం హీబ్రూ పదానికి 2 అర్థములు ఉన్నాయి. బోస్రా హీబ్రూ పదంకి 2 అర్థం. ఒకటి ఈ గొర్రె మంది అంటాం కదా, ఈ అర్థం వస్తుంది. ఇంకోటి దీనికి కొండ లేకపోతే బండ అనే అర్థం కూడా వస్తుంది. ఇక్కడ మనం ఏ అర్థం తీసుకుంటాం? ఆ కొండ లేకపోతే బండ అనే అర్థం మనం ఇక్కడ తీసుకుంటాము. దీనికి ఇంకో అర్థం కూడా ఉంది. పాత నిబంధన గ్రంథంలో సెలా అంటారు. ఇప్పుడు మన కీర్తనలు చదివేటప్పుడు ఆ కీర్తన రావడానికి సెలాన్స్ ఉంటుంది కదా, అది మ్యూజికల్ టర్మ్. అది అంటే అది కీర్తన కోసం వాడబడిన అది ఆ అర్థం కాదు. ఇక్కడ 3 అర్థములు మనం మాట్లాడుతున్నాం. ఒకటి వచ్చేసి గొర్రెల గుంపు అని ఒక అర్థం, అది కాదు. రెండవది వచ్చేసి పాత నిబంధన గ్రంథంలో వాడిన ఆ కీర్తనకు సంబంధించిన ఆ అర్థం కాదు. మరి మూడవ అర్థం ఏంటి? కొండ లేకపోతే బండ అనే అర్థం మనం తీసుకుంటే దానికి గ్రీక్ పదంలో పెట్రా అని చెప్పబడుతుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని మనసులో పెట్టుకుని మత్తయి 24:15-16 చదవండి. మత్తయి 24:15-16 చదవండి. తీయండి, వసనం తీయండి, గట్టిగా స్పీడ్ తీయండి. మత్తయి 24:15-16. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవాలను. ఆపండి. కొండలకు ఎక్కడికి పారిపోవాలి? ఇప్పుడు వాళ్ళు ఏ కొండ చెప్పాము కదా, పెట్రా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పారిపోతున్నారు? పెట్రా పారిపోతున్నారు. మరి మన ఇది ఈ వాక్య భాగం మనం ధ్యానం చేసేటప్పుడు పెట్రా మాట్లాడే లేదు కదా, ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఈ యూదయలు ఉండే వాళ్ళు కొండపైన పారిపోవాలంటే వాళ్ళు ఎక్కడ పారిపోవాలి? పెట్రాకు పారిపోవాలి, బాస్రాకు పారిపోవాలి, మౌంట్ సేర్ పారిపోవాలి. సేర్ కొండ పైన పారిపోవాలి అని మనం చూసుకోవాలి. ఇక్కడ కొండ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి? పెట్రా అనే స్థలం గుర్తు రావాలి. ఓకే, ఇప్పుడు ఆ కొండపైన యూదయలు వాళ్ళు పారిపోవాలనగానే ఎక్కువ మంది ఆ రోజు పారిపోతారు. మరి అందరు పారిపోతారంటే పారిపోరు. ఆ రోజు కూడా చూడండి, దేవుని మాట వినని వాళ్ళు ఉన్నారు, యూదయ ఉన్నారు, ఇశ్రాయేలు జనాంగమే ఉన్నారు. యేసు ప్రభువు వారు చెప్పిన తర్వాత పారిపోతే కదా. ఇప్పుడు ఆలోచన చేయండి, మన జీవితంలో ఎప్పుడన్నా యేసు ప్రభువు వారు కనిపించి ఒకటి చెప్తే వింటాం, మనమా? చచ్చినట్టుగా ఉంటాం, అంతేనా? మరి ఆ రోజు యేసు చెప్పింది వాళ్ళ చేతిలో ఉంది, మరి వాళ్ళు పాటించాల. ఎక్కువ మంది వెళ్ళారు, మరి కొంతమంది వెళ్ళలేదు అని మనకి ఇక్కడ ఉంది. మరి ఇప్పుడు చూడండి, మనకు ఒక ప్రశ్న కలగాలి. ఏమని? సరే,
లోకమంతా బాగా అర్థం చేసుకోండి. ఈ వరల్డ్ మొత్తానికి లోకమంతా అంత్యక్రీస్తు గుప్పటమే కదా ఉంది కదా. మరి 7 నెలల శ్రమల కాలంలో మధ్యలో 3.5 సంవత్సరంలో అతి పరిశుద్ధ స్థలము చేసి అపవిత్రపరచబడగానే యూదయలో ఉండే ఇశ్రాయేలు జనాంగం కొండపైన పారిపోవాలి అనేటప్పుడు వీళ్ళు పెట్రానే స్థలము పారిపోతుంటే అంత్యక్రీస్తు ఏం చేయలేడా? వాళ్ళు అంత్యక్రీస్తు ఏం చేయలేడా? చేసే సామర్థ్యం ఉంది కదా వాడికి, ఉందా లేదా? మరి ఎందుకు చేయలేదు? 3.5 సంవత్సరములు ఎందుకు అనుమతించాడు? ప్రశ్నే కదా ఆలోచన చేయండి. 3.5 సంవత్సరములు అంత్యక్రీస్తు కావాలా? అంత్యక్రీస్తు 3.5 సంవత్సరములు కావాలా? పరిగెట్టగానే ఏం చేయొచ్చు? వాడు ఒక చోట్ల కూర్చుని ఒక బటన్ నొక్కితే ఎన్నో మిసైల్స్ పడుతుంది, ఎన్నో బాంబులు పేలుతుంది కదా, ఎన్నో బాంబులు పేలుతుంది. కూర్చున్న స్థలంలో వాడు బటన్ కొడితే చాలు. మరి ఎందుకు 3.5 సంవత్సరాలు పట్టింది? దీనికి సమాధానం దానియేలు చెప్పినారు. ఎవరు? దానియేలే కదా. దాని ముందు మనం మాట్లాడతాం. ఈ పెట్రా అనే స్థలం వచ్చేసి యెరూషలేం పట్టణం ఉందా, యెరూషలేం పట్టణముకు దక్షిణ వైపు చూస్తే 90 మైళ్ళు లేకపోతే 145 కిలోమీటర్లు అంతే. ఎంత దూరం? పెట్రా అనే స్థలం యెరూషలేం పట్టణం నుంచి దక్షిణం వైపు చూస్తే ఎంత దూరం? 90 మైల్స్ లేకపోతే 145 కిలోమీటర్లు. తర్వాత ఈ డెడ్ సీ అంటారు కదా, దాని తెలుగులో ఏం చెప్తారు? మృత సముద్రం బాగుంది. మృత సముద్రం డెడ్ సీ నుంచి ఎంత దూరం? 47 మైళ్ళు. ఇది అంత్యక్రీస్తుకి దూరమా? చాలా దూరం, ఎక్కువ దూరమా? ఏమి కాదు కదా. ఒక్క బటన్ కొడితే చంపేవచ్చు. మరి ఎందుకు 3.5 సంవత్సరంలో వదిలిపెట్టాడంటే దానికి సమాధానమే దానియేలు 11వ అధ్యాయంలో చెప్పబడింది. తీయండి, దానియేలు 11:41. దానియేలు 11:41 తీయండి, చదవండి. అతడు ఆనంద దేశమున. ఏది ఆనంద దేశం? హలో, అతడు అనేది ఎవరు? ఆనంద దేశం అనేది ఎవరు? అతడు అనేది యాంటిక్రైస్ట్. అతడు అనేది యాంటిక్రైస్ట్. ఆనంద దేశం అనేది ఇశ్రాయేల్. ఎందుకు ఇశ్రాయేల్ ఆనంద దేశం అంటున్నారు? దేవుడు ఏర్పరచుకునే దేశం అది. దేవుడు తన ప్రజలను అక్కడ సమకూర్చి వాళ్ళు ఆరాధన చేయడానికి, వాళ్ళ బలి అర్పణలన్నీ తీసుకురావడానికి ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలం ఇది ఇశ్రాయేల్ దేశం. అందుకని ఆనంద దేశం. చదవండి. అతడు ఆనంద దేశమున ప్రవేశించుట వలన అనేకులు కూలుదురు గాని ఏదోమీయులను, మోయాబీయులను, అమ్మోనీయులను, ముఖ్యులను అతని చేతిలో నుండి తప్పించుకొనెదరు. చూసారా ఎంత మంచి వచనం అనేది? చాలా రేర్ అనమాట. చాలా అరీది ఇది, అంటే చాలా రేర్ ఇది. దానియేలు 11:41లో లోకమంతా గుప్పట్లో ఉంది. యాంటిక్రైస్ట్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాము? రాజకీయ వ్యవస్థ, పొలిటికల్ సిస్టమ్ అన్నీ తన గుప్పట్లో పెట్టుకుంటాడు మొదటి 3.5 సంవత్సరంలో. అదే మొదటి 3.5 సంవత్సరంలో ఇంకోటి ఏంటి? ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్ సిస్టమ్ అన్నీ వాటి దగ్గర పెట్టుకుంటాడని మాట్లాడాము. ఈ లోకంలో దాని రూల్స్ చేయాలంటే, పాలన చేయాలంటే ఈ రెండు సరిపోతుంది కదా. అంటే లోకం నుండి అన్ని రాజులు వీడి మాట వింటున్నారు, వీడి లోపడ్డారు. ఇంకా ఓ చిన్న విలేజ్లా, ఓ చిన్న కుగ్రామం ఉంటుంది, చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఎవరన్నా 2 రూపాయల కరివేపాకు కొనాలన్నా వీడికి తెలివి ఉంటే కొనలేరు. మొత్తాన్ని వాడి కంట్రోల్ వచ్చినట్ట. అంత కంట్రోల్ ఉండేవాడు 7 నెలల శ్రమల కాలంలో 3.5 సంవత్సరముల మధ్యలో అతి పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచబడగానే యూదేయులు ఉండేవాళ్ళు కొండపైన పెట్రాకు పరిగెడుతుంటుంటే ఏమి చేయలేకపోయాడు. ఎందుకు ఏమి చేయలేకపోయాడంటే, వాళ్ళు నాశనం చేయలేకపోయాడు. ఎందుకు చేయలేకపోయాడంటే దేవుడు రాసి ఉన్నాడు,
వాళ్ళను వీడు ఏం చేయలేడు. దాంట్లో ఎవరెవరు ఉన్నారు? ఏదోమీయులు ఉన్నారు. ఏదోమీయులు ఎవరు? ఈసావు సంతతి వారు. మోయాబులు ఉన్నారు, అమ్మోనీయులు ఉన్నారు, ఇంకా ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. అంటే ఈ ఏదోమీయులు కానీ, మోయాబులు కానీ, అమ్మోనీయులు కానీ ఈరోజు ఒక్క దేశమై ఉన్నారు. ఈ మూడు కలిసి ఈరోజు ఒక్క దేశమై ఉన్నారు. ఆ దేశం పేరేం తెలుసా? యోర్దాను, జోర్డాన్. మోడర్న్ జోర్డాన్ అంటున్నాం కదా. ఈ మూడు ఇప్పుడు ఆ బార్డర్లన్నీ కలిస్తే అది ఒక దేశంగా తయారైంది. ఆలోచన చేయండి. ఈ జోర్డాన్ ఎక్కడుంది? ఇస్రాయెల్ గెట్టు ఒకవైపు ఇస్రాయెల్ బార్డర్ అది కదా. మరి వీళ్ళు ఎక్కడ పరిగెట్టలేదు? యూదేయులు ఉండే వాళ్ళు కొండపైన పరిగెట్టాలంటే ఎక్కడ పరిగెట్టలేదు వీళ్ళు? ఇస్రాయెల్ రూపలుండే కొండలో పరిగెట్టలేదు. ఎక్కడ పరిగెట్టారు? జోర్డాన్ పెట్రా అనే స్థలం ఎక్కడ ఉంది? జోర్డాన్లో ఉంది. సో జోర్డాన్లో ఉంది కాబట్టి జోర్డాన్లో ఉండే కొండపైన వాళ్ళు పరిగెట్టారు. ఇది దేవుడు అనుకుంటే జరుగుతుందా? వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళు పరిగెడితే జరుగుతుందా? ఆలోచన చేయండి. దేవుడు అనుకున్నాడు, దేవుడు రాపిచ్చాడు. ఇది రాపించింది ఎప్పుడు? 2000 సంవత్సరాల ముందు రాపించిన గ్రంథం ఇది. అప్పుడే చెప్పారు, కొండపైన యూదేయులు ఉండే వాళ్ళు పరిగెట్టాలంటే ఎక్కడ పరిగెడతారంట? పెట్రా అనే స్థలముకు పరిగెడతారు. ఆ పెట్రా అనే స్థలం ఎక్కడ ఉంది? పక్కన దేశంలో ఉంది. అంటే ఇశ్రాయేల్ దేశంలో లేదు, పక్కన దేశంలో ఉంది. పక్కన దేశం ఉండి దాన్ని పరిగెడితే ఆ పక్కన దేశంకు అంత్యక్రీస్తు వెళ్ళడానికి లేకుండా చేశాడు దేవుడు. ఎందుకు అంటే 3.5 సంవత్సరములు తన ఏర్పరచుకున్న జనాంగము పోషించాలి. రెండో అక్కడ 7 ఏళ్ల శ్రమల కాలం అయిన తర్వాతనే జరుగుతుంది. మరి వీడు మధ్యలో ఏం చేశాడు? అతి పరిశుద్ధ స్థలమును అపవిత్రం చేశాడు. మరి 3.5 సంవత్సరములు వాళ్ళు ఏం చేయాలి? ఏర్పరచుకున్న జనాంగమును పోషించాలి. ఎందుకు పోషించాలి అంటే ఇంకా వాళ్ళకి నిజమైన దేవుని ఎరగల. ఏంటి? 7 ఏళ్ల శ్రమల కాలంలో 3.5 సంవత్సరంలో ఇన్ని జరిగిన అతి పరిశుద్ధులము అపవిత్రపరచబడగానే వీళ్ళు పరిగెట్టినా కానీ యేసయ్యని ఇంకా పిలవల. ఈ 3.5 సంవత్సరంలో ఆ పెట్రా అనే స్థలంలో పక్కన దేశంలో పెట్టి వాళ్ళు పోషిస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు కొంతగా నిజమైన దేవుడు వచ్చిపోయిన యేసయ్య, ఆయన్నే మెస్సయ్య, ఆయన్నే రక్షకుడు, ఆయన్నే కావాలని చెప్పేసి వాళ్ళను రియలైజ్ అయ్యే ఆ సమయం ఆ 3.5 సంవత్సరములు. అందుకని దేవుడు వాళ్ళకి తెలియకుండా వాళ్ళు అక్కడ పెట్టి వాళ్ళు పోషిస్తారు. క్లైమాక్స్ మీకు చెప్పేశాను నేను. మరి ఇప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలంలో 3.5 సంవత్సరములు అయిన వెంటనే అంత్యక్రీస్తు పట్టుకుంటున్నాడు. అప్పుడు మాత్రం ఎలా పట్టుకుంటాడు కదా? వాళ్ళు వెళ్ళేటప్పుడు పట్టుకోలేదు, వెళ్ళలేదు అక్కడికి, పక్కన దేశముకు వెళ్ళలేదు, పెట్టరాని స్థలముకు. మరి 7 ఏళ్ళు పూర్తి పెట్టేప్పుడు ఏం చేస్తున్నాడు? వెళ్ళి అక్కడ వెళ్తున్నాడు, నాశనం చేయడానికి వెళ్తున్నాడు. అప్పుడు మాత్రం ఎలా వెళ్తున్నాడు? అంటే సాతాను ఒక ఉగ్రత పెరిగిపోతుంది. ఏంటి వీళ్ళే కదా మనం చంపాలి, వీళ్ళని చంపి మనం నాశనం చేయాలి కదా, వీళ్ళు మళ్ళీ దాక్కు తిరుగుతున్నారని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ జోర్డాన్ బార్డర్ ఉంది కదా, దాన్ని అతిక్రమంగా మీరు వెళ్తారు. వెళ్ళకూడదు అని ఉన్నా కానీ వెళ్తారు. అన్నీ బ్రేక్స్ వేసి ఏం చేస్తారు? ఆ ప్రదేశంకు వెళ్తారు. అక్కడ వెళ్ళేటప్పుడే క్లైమాక్స్ అనమాట. ఈ మధ్యలోనే అన్ని జరిగేది. ఏది? 7 పాత్రలు, దేవుని ఉగ్రత, 7 పాత్రల తీర్పు, తర్వాత భూకంపములు, ఇవన్నీ జరిగేది కూడా అప్పుడే జరుగుతుంది. ఇప్పుడు ఆ రోజు ఎవరైతే బతికున్నారో దాంట్లో 3వ వంతు వాళ్ళు ఉండే వాళ్ళు 3వ వంతు మాత్రమే మిగులుతున్నారు. వాళ్ళే దేవుడు ఏర్పరచుకున్న జనాంగం. అంటే ఎంతోమంది ఈ 3.5 సంవత్సరంలో ఇశ్రాయేల్ ఉండే వాళ్ళు అందరూ పరిగెట్టినా కానీ ఎంతోమంది ఉండిపోయారు కదా. మిగిలిన వాళ్ళే కదా పరిగెడుతున్నారు. ఉండిపోయే వాళ్ళందరినీ చంపేస్తాడు. అర్థమైందా? మీరు హోలోకాస్ట్ నుంచి వినింటారు కదా, 60 లక్షల మంది, 6 మిలియన్ 6 మిలియన్ 60 లక్షల మందిని చంపారు. అలాగే ఆ రోజు ఇంకా ఎక్కువ మంది చంపుతాడంట వాడు. ఇశ్రాయేల్ జనాంగంనే ఆ రోజు ఉండే దీంట్లో ఒకవేళ 3 మిలియన్ల మనుషులు ఉంటే 2 మిలియన్ లేపేస్తాడు. 1 మిలియనే మిగిలేది. అర్థమైందా మీకు? 1 మిలియనే మిగిలేది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా వెళ్ళలే. ఏర్పరచబడిన జనాంగంలో అందరు లేదు, కొందరే ఉన్నారు. వాళ్ళను దేవుడు
ప్రత్యేకపరిచాడు. ఇది ఎక్కడ చెప్పబడిందంటే జకరియా రాసిన గ్రంథంలో 13:8-9 తీయండి. జకరియా రాసిన గ్రంథం 13వ అధ్యాయంలో 8-9 చదవండి త్వరగా. జకరియా 13:8-9. దేశమంతటా జనులలో రెండు భాగముల వారు తెగవేయబడి ఇదే ఇప్పుడు చెప్పింది. ఇప్పుడు 3 మిలియన్లు ఉంటే 2 మిలియన్లు తెగవేయబడి చంపేస్తాడు. తెగవేయబడి చద్దురు. మూడో భాగము వారు శాసింతురు. ఇంకా ఆ మూడో భాగమును బాగా అర్థం చేసుకోండి. 7 ఏళ్ల శ్రమల కాలంలో 2-3 సంవత్సరంలో ఏర్పరచపరుచుకున్న జనాంగమును పెట్రా అనే స్థలముకు పంపించి అక్కడ దేవుడు ఏం చేస్తున్నారు అనేది 9వ వచనం చెప్తుంది. చదవండి. ఆ మూడో భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును. ఉండండి. ఆ బంగారంను శోధించినట్లు వారిని శోధించును. వారు నా నామమును బట్టి మొరబెట్టగా నేను వారి మొరను ఆలగింతును. వీరు నా జనులని నేను చెప్పుదును. యెహోవా నా దేవుడని వారు చెప్పుదురు. ఆమేన్. ఈ 3.5 సంవత్సరములలో జకరియా రాశారు 13వ అధ్యాయంలో 8-9 వచనంలో దేవుడు ఏర్పరచుకున్న జనాంగం అందరూ ఏం చేస్తున్నారు? యూదయను విడిచిపెట్టి పెట్రాన స్థలముకు పరిగెడితే ఆ 3.5 సంవత్సరములు వాళ్ళకి అక్కడ పోషించి దేవుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? వెండి, అగ్ని నుంచి తీయబడిన వెండిలాగా, అలాగే అగ్ని నుంచి తీయబడిన బంగారం లాగా వాళ్ళు ఏం చేస్తున్నారంట? పుడము వేసి వాళ్ళు సరిచేస్తున్నారు. ఈరోజు మనకి కొంత పరీక్షలు రాగానే మనం అలా అల్లాడిపోతున్నాం కదా. మరి దేవుడు ఆ పరీక్షలు ఇచ్చే దేనికోసం? యేసు ప్రభు వారి లాగా పోలికలో మార్చడానికి ఆయన చిన్న చిన్న శోధనలు పరీక్షలు ఇస్తే మనం ఏమైపోతున్నాం? ఇప్పుడు మనం ఈరోజు వచ్చిన సాక్ష్యం చూడండి. వాళ్ళు వెనకెళ్ళిపోతున్నారు, విశ్వాస జీవితం నుంచి వెనకెళ్ళిపోతున్నారు. తప్పు అది. అలాంటి శోధనలు మనకు కలిగేటప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? ఇంకా దేవునికి దగ్గరం అవ్వాలి అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? ఓకే. ఇప్పుడు ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో 2-3.5 సంవత్సరములలో మిగిలిపోయే యూదుల జనాంగం, ఇశ్రాయేలు జనాంగం ఒక వంతే, మిగతా 2వ వంతు చంపబడుతున్నారు అక్కడ. అది ఇక్కడ మనం తెలుసుకోవాలి. అంటే ఇక్కడ చూస్తే ఈరోజు మనం మాట్లాడే పెట్రా అనే స్థలంలో మనం మాట్లాడచ్చు. మరి మనం మిలియన్ లెక్క మాట్లాడుతున్నాం కదా, ఎంతమంది అక్కడ పడతారు? పెట్రా అనే స్థలం వచ్చేసి కొండ ప్రాంతం అంటున్నాము, గుహలు అంటున్నాము, ఇవన్నీ మాడప్పుడు ఆ స్థలంలో ఎంతమంది పడతారు కదా. ఈరోజు ఆ పెట్రా అనే స్థలం వచ్చేసి ఎలా తయారవుతుందంటే ఇప్పుడు ఎంతమంది అక్కడ ఇశ్రాయేల్ జనాంగం ఈరోజు జనాభా చూస్తే మొత్తానికి 3 మిలియన్ 4 మిలియన్ల 3 మిలియన్లు. ఎంత? ఈరోజు ఇశ్రాయేల్ జనాంగం వాళ్ళ జనాభా మొత్తం 3 మిలియన్లు. ఈ 3 మిలియన్ల 2 మిలియన్ పోతారు కదా, చంపేస్తారు కదా వాళ్ళు, అందుకే చంపేస్తాడు. మిగిలింది ఎంత? 1 మిలియన్. 1 మిలియన్ అంటే 10 లక్షల మంది. మన లెక్కలు చూస్తే 10 లక్షల మంది ఆ గుహలో పడతారా వాళ్ళు కదా. 10 లక్షల మంది తక్కువ. ఇప్పుడు 1000 కుటుంబాలు ఉంటే నా ఊరు ఎంత పెద్దది ఉంది. 10 లక్షల మంది పడతారా? ఆలోచన చేస్తే ఈ ఆర్కియాలజిస్ట్ అంటున్నాం కదా, ఆర్కియాలజిస్ట్ వాళ్ళు ఈరోజు పెట్టిన లెక్కల చాలా సంవత్సరం నుంచి ఈ పని జరుగుతూనే ఉండదంట. ఏ పని? ఈ పెట్రాన ఈ గుహ ఈ ప్రదేశం ఉందా, కింద తవ్వుతూనే ఉన్నారంట. కానీ ఆ గుహను పెద్ద చేస్తూనే ఉన్నారంట. మరి పైన ఇంకా ఓపెన్ చేయదంట, కింద మాత్రం పని జరుగుతూనే ఉన్నాయంట. మరి ఇప్పుడు ఓపెన్ చేసే టైం అంట. ఏంటి? ఆ గుహను అంటే చూపిస్తాను. గుహ ఇది ఇప్పుడు పైన కనిపిస్తుంది. మీరు పిక్చర్లో చూస్తున్నారు కదా, ఇది కనిపిస్తుంది కదా. మరి దీని లోపల కింద భాగం తవ్వుతున్నారు. ఆ తవ్విది
ఇంకా బయటలో ఓపెన్ చేయలే, లోపల వెళ్తే బయటలో ఇంకా ఓపెన్ చేయలే. మరి ఆ తవ్వి ఓపెన్ చేస్తే దాదాపు 3 నుంచి 4 మిలియన్లు పడతారంట, అంత రెడీ అవుతుంది. అది ఇప్పుడు ఓపెన్ చేసే టైం అంట. ఇది మన ముఖ్యమైన పాయింట్ ఏంటి ఇక్కడ, ఇప్పుడు ఓపెన్ చేసే టైం అంటే దీనికి అర్థం ఏంటి? 7 ఏళ్ల శ్రమల కాలం దగ్గర అవుతుంది. దానికైనా ముందు ఇంకేం దగ్గర అవుతుంది? సంఘం ఎత్తబడి దగ్గర అవుతుంది. దానికైనా ముందు మనకు వచ్చే హెచ్చరిక ఏంటి? మన జీవితాలు మార్చుకోవాలి. చూసారా, ఈ చివరి రోజుల వర్తమానంలో మనం చూస్తే ఏ యాంగిల్ నుంచి ఏ దశల నుంచి చూసినా కానీ ఏ దగ్గర పడుతుంది మనకి? మన జీవితాలు మార్చుకోవడానికి అన్ని దగ్గర పడుతుంది. అది దగ్గర పడుతుంది, ఇది దగ్గర పడుతుంది, ఇది అన్ని మాట్లాడుతున్నాం. మరి ఇవన్నీ దగ్గర పడితే చివరి జరగబోయేది ఏంటి? యేసు ప్రభు రెండో రాకడ. యేసు ప్రభు రెండో రాకడ జరగాలంటే ఏం జరగాలి? 7 ఏళ్ల శ్రమల కాలం మొదలవ్వాలి. 7 ఏళ్ల శ్రమల కాలం మొదలవ్వాలంటే ఏం మొదలవ్వాలి? సంఘం ఎత్తబడాలి. మరి సంఘం ఎత్తబడే గుంపులో మనం ఉండాలంటే మనం ఏమవ్వాలి? జీవితాలు మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి? యేసయ్య పోలికలా మార్చుకోవాలి. మీరు ఈ మాట నా నోటి ద్వారా ఎన్నిసార్లు విన్నారు ఈ 2-3 నెలల్లో? మరి ఒకే వచనం మాట్లాడుతున్నామా? వేరే వేరే వచనం, వేరే వేరే పుస్తకం నుంచి మాట్లాడుతున్నాం. అన్నీ ఒకటికే వస్తుంది. ఎక్కడ వస్తుంది? జీవితాలు మార్చుకోవాలనిసే వస్తుంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చివరిలో ఇంకోటి పెట్రా అనే స్థలముగే వీళ్ళు వెళ్తారు అని తిరిగి ఐసియా 26 అధ్యాయం, ఐసియా 26 అధ్యాయం 20-21 చదవండి. నా జనమా ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇక్కను కప్పకుండా తాను తాగిన రక్తమును బయలుపరుచును. నువ్వు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశింపుము. ఉండండి, ఇక్కడ అంతఃపురము ఉంది కదా, దాని అండర్లైన్ చేయండి. ఈ అంతఃపురము అనే దీనికి అర్థం ఏంటంటే గుహ అని అర్థం. ఏమంటారు? అంతఃపురము అంటే దాని గుహ అంటారు. ఇంగ్లీష్లో మనం రాసింది ఛాంబర్స్ అని ఉంది, దానికి అర్థం గుహ. ఇక్కడ మనం మాట్లాడే పెట్రాని స్థలం ఏమన్నాం? పట్టణం ఉన్నావా, గుహ అన్నావా? గుహ. పట్టణమే, అది పట్టణ ప్రదేశమే. మరి ఈ స్థలం వచ్చేసి గుహ. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ ఛాంబర్స్ అన్నా కానీ అంతఃపురం అన్నా కానీ అది గుహ. అది చెప్పేది పెట్రా అనేది. ఈ పెట్రా అనే స్థలమే 7 ఏళ్ల శ్రమల కాలంలో 2-3 సంవత్సరంలో యూదయ నుండి పారిపోయిన ఇశ్రాయేల్ జనాంగంగా నివాస స్థలం అదే పెట్రా అనే ప్రదేశమే. ఇప్పుడు ఈ పెట్రా అనే ఈ పిక్చర్లు చూడండి. దీంట్లో పైనుంచి ఇలా చూసినా కానీ లోపల వెళ్తే దీంట్లో కనిపించే ఈ స్థలంలో 60% కన్నా ఎక్కువ ఉండేది కింద గుహ అంట. కింద భూమి కింద ఉండే గుహ అంటే పైన ఎవరు ఉన్నారు పోయారని ఏం తెలియదుంట. లోపల వెళ్ళిపోతే కింద వెళ్ళిపోతారు వాళ్ళు. కింద ఎవరున్నారు ఏమని వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఆలోచన చేయండి, ఎక్కడి నుంచి దేవుడు పోషిస్తున్నాడు. 1-2-3.5 సంవత్సరములు ఐగుప్తు నుంచి మోసేని తీసుకుని 6 లక్షల మంది బయలుదేరేటప్పుడు 40 సంవత్సరములు వాళ్ళకి అరణ్యముల చుట్టి తిరుగుతుంటే వాళ్ళకి భోజనం ప్రాబ్లం లేదు, బట్టలు మాసిపోలేదు, వేసుకునే చెప్పులు అరిగిపోలేదు కదా. అది ఆ రోజుల్లో మనం నమ్మంది కష్టంగా ఉంటే ఈ రోజులో ఇప్పుడు రాబోయే రోజుల్లో దేవుడు 3.5 సంవత్సరములు 10 లక్షల మందికి భోజనం పెడుతున్నాడు, పోషిస్తున్నాడు. ఆయన ఎలా పోషిస్తాడో ఆయనకే తెలియాలి, మనం దాన్ని ఆలోచన చేయలేము. మరి ఈ పెట్రా అనే స్థలం ఎంతమంది ఉండొచ్చు అంటే ఒకసారి 10 లక్షల మంది ఉండొచ్చు. అంటే 10 లక్షల మంది అక్కడ వెళ్తారు. మరి 30-40 లక్షల మంది అక్కడ ఉండడానికి స్థలం వచ్చేసి ఇప్పుడు సిద్ధపరచబడుతుంది. ఓకే, ఇప్పుడు ఒక పాయింట్ మనం మాట్లాడుతాం. ఏంటంటే యేసయ్య రెండవ రాకడలో వచ్చేటప్పుడు ఎక్కడ వస్తారు అనేది ఉంది కదా. చాలామంది ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏంటి
యేసయ్య రెండవ రాకల్లో దిగేటప్పుడు ఆయన ఎక్కడ దిగుతారు, ఆయన అడుగు ఎక్కడ పెడతారు అని చాలామందికి కన్ఫ్యూషన్గానే ఉంది. ఎలాగా చాలామంది ఇప్పుడు ఈరోజు కూడా బాగా గట్టి ఉపదేశం చేసేవారు కూడా పెద్ద పెద్ద పాస్టర్లు పెద్దలు కూడా ఏం చేస్తున్నారు, ఒలివ నుంచే చెప్తున్నారు కదా. మరి వాక్యం ఏం చెప్తుంది చూద్దామా, వాక్యం ఏం చెప్తుందని చూద్దాం. ఇక్కడ చూడండి వాక్యంలో ఇప్పుడు మనం దాన్ని చూడముందు మత్తయి 24:28 ఓ చిన్న వచనం చూసుకున్నాం కదా. మత్తయి 24:28 మనం చిన్న వచనం చూసుకున్నాం. ఈ చిన్న వచనంలో ఏం చెప్పింది, ఎక్కడ శవములు ఉన్నాయో అక్కడ గెద్దలు కదా, గెద్దలు అక్కడ తిరుగుతుంటుంది అని చెప్పేసి చూసుకున్నాం కదా. మరి ఇక్కడ దాన్ని చూస్తే ఇక్కడ శవములు అనేది ఇశ్రాయేల్ జనాంగంలో, అలాగే గెద్దలు అనేది ఈ లోకం నుండి అన్ని రాజులు కలిసి వచ్చింది గెద్దలు, వాళ్ళని చంపడానికి వచ్చే అర్థంలో మనం చూసాం. మరి ఇప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలంలో చివరి 3-4 సంవత్సరంలో శవములు అని చెప్పబడిన ఇశ్రాయేల్ జనాంగం ఎక్కడున్నారు? ఇంకోసారి అడుగుతా, మీ ఏకాగ్రతని ఇక్కడ ఉంచండి. 7 ఏళ్ల శ్రమల కాలం, 7 years ట్రిబులేషన్ పీరియడ్ కదా. 7 ఏళ్ల శ్రమల కాలంలో 3.5 సంవత్సరంలో అంత్యక్రీస్తు అతి పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచాడు. పరచగానే యూదేయులు వాళ్ళు కొండపైన పారిపోవాలను చదివాం కదా. ఇప్పుడు ఆ కొండపైన పారిపోవాలని మీకా ఎక్కడ పారిపోవాలని చెప్పారు? పెట్రా కదా, పెట్రాకు పారిపోవాలి అని చెప్పారు. ఇప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలంలో 3.5 సంవత్సరంలో యూదయ నుంచి పారిపోయిన వాళ్ళు ఎక్కడున్నారు? పెట్రాలో ఉన్నారు. పెట్రా ఎక్కడుంది? జోర్డాన్లో ఉంది. ఇప్పుడు ఇశ్రాయేల్ నాశనం చేయడానికి ఈ లోకం నుండి అన్ని రాజులందరూ వాళ్ళని చంపాలంటే ఎక్కడ వెళ్ళాలి? పెట్రాయిలు వెళ్ళాలి. పెట్రాయి కదా వెళ్ళాలి, పెట్రాయి వెళ్ళాలి. ఇప్పుడు ఇశ్రాయేల్ జనాంగం, మిగిలిన ఇశ్రాయేల్ జనాంగం కానీ లేదు వాళ్ళు నాశనం చేయాలని చెప్పేసి లోకం నుండి అన్ని రాజులు కానీ బోహైన స్థలం ఇది జోర్డాన్, పెట్రా కదా. ఇప్పుడు వీళ్ళు నాశనం చేయండి, ఇశ్రాయేల్ నాశనం చేయడానికి ఎవరు? ఆ 10 లక్షల మందిని నాశనం చేయడానికి లోకం నుండి రాజులందరూ పోగు చేసిన ఆ పెట్రా అనే స్థలంలో వాళ్ళు రెడీగా ఉంటే ఇప్పుడు యేసయ్య పెట్రాలో దిగుతాడా, ఒలివకొండలో దిగుతాడా? పెట్రాలనే దిగాలి. అర్థమైందా? యేసయ్య ఇప్పుడు మొదట్లో దిగేది పెట్రాలనే. పెట్రాలు దిగి ఒక్క పదం పలుకుతాడు, అందరూ నాశనం అవుతారు. వాళ్ళ రక్తం నదిలాగా ప్రవాహం అవుతుంది. ఇలాగా 2.6 మీటర్స్ కింద నుంచి 2.6 మీటర్స్ అంటే దాదాపు 9 అడుగులు. ఎన్ని అడుగులు? కింద నుంచి 9 అడుగులు. కింద నుంచి 9 అడుగులు అంటే ఎంత తెలుసా? నేను 6 అడుగులు కూడా కాదు, నాకన్నా ఇంకా 3 అడుగులు పైన. అంత దీనికి రక్తం నదిలాగా ప్రవాహం వెళుతుంది. ఒక్క మాట పలుకుతాడు. ఎక్కడొచ్చి పలుకుతాడు? పెట్రా అనే స్థలంలో యేసయ్య రాజుగా వచ్చి అక్కడ పలిగే మాట. ఇప్పుడు యేసయ్య ఎక్కడ వస్తున్నారు? మొట్టమొదట్లో భూమికి పెట్రా అనే స్థలంకి వస్తున్నారు. పెట్రా అనే స్థలంకి వచ్చి శత్రువులను అందరినీ నాశనం చేసి చంపిన తర్వాత ఆయన ఏం చేస్తున్నారు? ఒలివకొండకి వెళ్తున్నారు. మరి ఒలివకొండకి వెళ్ళేటప్పుడు ప్రకటన గ్రంథంలో మనం చదివి ఉంటాము, మీకు గుర్తెచ్చుకోండి. ఒలివకొండ వెళ్ళేటప్పుడు ఏం చదువుకున్నామంటే ఆయన 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 పరిశుద్ధులతో వస్తారని చెప్పి, అంతే కదా? గుర్తుందా మీకు? ఆయన పరిశుద్ధులతో వస్తారని. మరి పెట్రా అనే స్థలముకు ఆయన మాత్రమే వస్తున్నారు. పరిశుద్ధులతో ఎలా వచ్చారు, ఎలా వెళ్ళారు, ఆయన ఎలా తీసుకొచ్చి, ఇవన్నీ మనకు డౌట్లే కదా. ఏం చేస్తారంటే పెట్రా అనే స్థలములో ముఖ్యమైన పాయింట్ వెళ్ళిపోయారు మీరు. పెట్రా అనే స్థలంలో శత్రువులు చంపిన తర్వాత ఈయన యేసయ్య శరీరం ఎలాంటి శరీరం అని మనం తెలుసుకున్నాం? మహిమ శరీరం. అది ఎలాంటి? ఇంగ్లీష్లో ఏం చదువుకున్నా గుర్తుంది ఎవరన్నా? మహిమగల శరీరం, గ్లోరియస్ బాడీ, ఎక్స్ట్రా డైమెన్షనల్ బాడీ. గుర్తుంది ఎవరైనా ఈ వర్డ్స్? ఎక్స్ట్రా డైమెన్షనల్ బాడీ అన్నాం అంటే శిష్యులు లోపల గదిలో కిటికీలు తలుపులన్నీ మూసుకున్నా డమ్ అని లోపల వెళ్ళిపోతాడు ఆయన.
కిటికీలు మూసేట్టుగానే ఉంటుంది, తలుపులు మూసే ఉంటుంది, లోపల వెళ్ళిపోతారు కదా, దాన్ని ఎక్స్ట్రా డైమెన్షనల్ బాడీ అంటారు. ఆయన ఆ శరీరమే కదా ఉంది, ఇప్పుడు ఆ శరీరమే కదా ఉంది. ఈ శరీరంలో ఓ ప్రత్యేకత ఏంటంటే అనుకుంటే అక్కడ వెళ్ళిపోతారంట. ఏంటి, వెళ్ళాలని అవసరం లేదంట, అనుకుంటే వెళ్ళిపోతారు. ఇలాంటి మహిమగల శరీరమే మనకు కూడా ఇవ్వబోతున్నారు. అర్థమైందా మీకు? మనను పునరుద్ధరణ లేపేటప్పుడు ఇలాంటి ఎక్స్ట్రా డైమెన్షనల్ బాడీ మనకు కూడా ఇవ్వబోతున్నారని మనం వర్తమానంలో చూసుకున్నాం. సో ఇప్పుడు యేసయ్య అనుకుంటే వెళ్ళిపోతారు కదా, ఒక మాట పలిగేసి అందిని చంపేశాడు. ఆయన శత్రువులను చంపేశాడు. చంపిన తర్వాత అనుకోవడానికి ఎంత టైం కావాలి? ఎంత టైమే అవసరం లేదు. అనుకోవడానికి ఎంత టైం అవసరం లేదు. మరి ఆయన ఇక్కడ పెట్రోల్ ఉండడానికి, అక్కడ పరలోకం ఉండడానికి అనుకోవాలంటే ఎంత టైం కావాలి? అనుకుంటే అక్కడ వెళ్ళిపోతాడు. అప్పుడు పరిశుద్ధులతో దిగుతాడు ఒలివ కొండలో. క్లారిటీ వచ్చిందా? సో పెట్రోల్కి దిగి ఏర్పరచబడిన జనాంగంను ఆయన రక్షిస్తున్నాడు. రక్షించేసి వెంటనే ఏం చేస్తున్నాడు ఆయన? ఒలివ కొండ అంటే పరలోకంలో ఉండే ఆ పరిశుద్ధులను తీసుకుని, పరిశుద్ధులు ఎవరు పరిశుద్ధులు? ఎత్తబడేవారు, సంఘంలో ఎత్తబడిన వాళ్ళు మనం. అది మనం ఉండాలంటే మనం ఏం చేయాలి? ఎత్తబడ గుంపులో ఉండాలి. ఎత్తబడ గుంపులో ఉండాలంటే ఏం చేయాలి? జీవితాలు మార్చుకోవాలి. చూసారా, జీవితాలు మార్పు అనేది పరిశుద్ధ గ్రంథం ఎన్ని వేల సార్లు చెప్పింది. జీవితాలు మార్చుకోండి. ఏసయ్య పోలిక. అది మినిమం ఆ పని చెయ్యాలి అనేది. ఇప్పుడు పెట్రాగ్ వచ్చి ఒక మాట పలుకుతాడు కదా ఆయన, యేసయ్య ఒక మాట పలికితే అందరూ చచ్చిపోతారు కదా. చూడండి, దాని ఐసియా 63:1లో, ఐసియా 63:1, 2, 3, 4 వచనంలో చెప్పబడింది. చదవండి మీరు తెలుగులో, కంటిన్యూ చదివేయండి. ఐసియా 63:1-4. రక్తవర్ణ వస్త్రములు ధరించి, ఏ వర్ణం? రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదోము నుండి వచ్చుచున్న ఇత్తడు ఎవడు? శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బొస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇత్తడెవడు? ఆపండి. అర్థమైందా మీకు? ఎవరు రాసింది? ఐసియా. ఎప్పుడు రాసింది ఇది? ఇశ్రాయేల్ జనాంగం ఈ ఐసియా పుస్తకం ఉంటుందా? ఉంది. పాత నిబంధన గ్రంథంలో ఈ మోసే రాసిన 5 పుస్తకములు కానీ, ప్రవక్తలు రాసిన పుస్తకములు కానీ యూదుల దగ్గర, జూయిస్ దగ్గర ఉంది. అక్కడ ఏం చెప్పబడింది? ఇంకోసారి చదవండి. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదోము నుండి ఏదోము ప్రదేశంలో కదే ఉండేది. అది బొస్రాను ఎక్కడుంది? పట్రా ఎక్కడుంది? ఏదోము ప్రదేశంలో అదే చెప్తున్నారు. చదవండి. ఏదోము నుంచి వచ్చుచున్న ఇతడు ఎవడు? శోభిత వస్త్రము అంటే దాని అర్థం ఏంటంటే రక్తములో ఊరిపోయిన వస్త్రములు. అంటే రక్తం పడి ఉంటది కదా. ఇప్పుడు ఈయన చంపుతున్నాడు కదా, చంపేది ఎక్కడ చంపుతున్నాడు? ఇక్కడ దిగాడు ఆయన. ఎవరి శత్రువుల మధ్యలో దిగి చంపేటప్పుడు ఆ రక్తం నదిలాగా ప్రవాహం అవుతుంది కదా, దాని మధ్యలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఈయన ఏం చెప్తాడో ఏం తెలియదు మనకు. వాళ్ళు అక్కడ చచ్చిపోతున్నారు, రక్తం అయితే బయట పడుతుంది. ఈ రక్తం కారేటప్పుడు మనిషి ఊరుకుంటాడా? రక్తం కారేటప్పుడు, నాశనం అయ్యేటప్పుడు ఊరుకుంటాడా? ఇప్పుడు ఒక మేకను నరిగేటప్పుడు ఆ శరీరం ఏమవుతుంది? అది ఏమవుతుంది? కొట్టుకుని అలా వీళ్ళని నరిగి పడేస్తే ఇంతమంది కొట్టుకుంటే రక్తం పైన వస్తుందా లేదా? ఆ వస్త్రం, అప్పుడు రక్తం ఈయన వస్త్రంలో పైన పడుతుంది. ఎవరు? అక్కడ ఉండేది యేసయ్య ఒక్కరే. మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారో తెలుసా? ఏర్పరచుకున్న జనాంగం అందరూ ఏం చేస్తున్నారు తెలుసా? మోకరించి కళ్ళు మూసుకున్నారు. ఎందుకు? లోకమంతా వచ్చేసింది, మొత్తానికి ఉన్నారు అక్కడ. లోకమంతా వచ్చేసింది, మొత్తానికి అక్కడ ఉన్నారు. కళ్ళు మూసుకున్నారు. ఏమని కళ్ళు అక్కడే అడుగుతున్నారు. ఏమని? మోకరించారు అక్కడే, కళ్ళు మూసుకున్నారు. వాళ్ళకి తెలియదు. మరి యేసయ్య ఒక్కరే
జరిగినన్ని చూసి ఆ వస్త్రములు ఏమైందంట? రక్తములో, చదవండి, శోభిత వస్త్రములు ధరించి వాడై గంభీరముగా నడుచుచు బొస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడైన వాడు కూడా నేనే. నీ వస్త్రము, నేను ఈ వస్త్రము, నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి, నీ బట్టలు ద్రాక్ష గానుగను త్రొక్కుచుండవాని బట్టల వలె ఉన్నానేమి. ఒంటరిగా ద్రాక్ష గానుగను తొక్కితిని, జనములలో ఎవడును నాతో కూడా ఉండలేదు. కోపగించుకుని వారిని త్రొక్కితిని, రౌద్రం చేత వారిని అనగదొక్కితిని. వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది. నా బట్టలన్నీ డాగులే. పగ తీర్చుకునే దినము నా మనసునకు వచ్చును. విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను. నేను చూచి ఆశ్చర్యపడి తిని. చూసారా, ఇవన్నీ యేసయ్యనే. అంటే ఆయన ఏం చేశారంట? ఇప్పుడు మనం ద్రాక్ష రసం ఉంది కదా, వైన్ అంటున్నాం కదా, ఈ ద్రాక్ష రసం ఎలా తయారు చేస్తారు తెలుసా? ఎలా తయారు చేస్తారు తెలుసా? మెషిన్ కాదు, బాగా అర్థం చేసుకో. దీన్ని ఏం చేస్తారంటే ఓ తొట్టి అంటారు, తెలుగు తొట్టేనా, తొట్టిలాగా చేసుకుంటారు. అంటే ట్యాంక్ లాగా చేసుకుని దాంట్లో ద్రాక్ష వేస్తారు. ద్రాక్ష వేసి వెళ్ళి కాళ్ళతో తొక్కుతారు. మీరు ఎప్పుడున్నా ఎక్కడైనా ద్రాక్ష రసం కొంటే ఎవరో తొక్కింది ఏంటి, ఎవరో దాన్ని అలాగే తయారు చేస్తారు. అర్థమైందా? ఇక్కడ యేసయ్య ఏం చేశారంట? యేసయ్యని ఇక్కడ చెప్పేటప్పుడు ఐసియా 63:1-2 చెప్పేటప్పుడు ఏం చెప్తున్నారు? ద్రాక్ష గానుక అంటే ద్రాక్ష తొట్టి, ద్రాక్ష పళ్ళును వేసి తొక్కుతారే, అది దాన్ని ద్రాక్ష గానుక అంటారు. ఆ గానుక నుంచి బయటలో పడి వస్తున్నాడంట. ఇతను ఎవరు నుంచి అడుగుతున్నారు ఆయన. ఆ వస్త్రములు వేసుకున్న వస్త్రములన్నీ ఏ రంగులో ఉందంట? రక్తవర్ణములో ఉందంట. అంటే ఏం చేశారు ఆయన? పెట్రా అనే స్థలములో ఇశ్రాయేల్ యూద జనాంగం ఉన్నారు. వీళ్ళు చంపడానికి లోకం నుండి వెళ్ళిన అన్ని రాజులు అంతమంది అక్కడ యుద్ధ సేనతో ఉంటే యేసయ్య దిగి వచ్చి ఏం చేశారంట? ద్రాక్ష గానికల ద్రాక్షలు తొక్కినట్టుగా ఆయన ఏం చేశారు? తొక్కితే అప్పుడు వాళ్ళ రక్తం ఈయన వస్త్రంలో పడిందంట. అర్థమైందా? ఇప్పుడు ఎక్కడి నుంచి? ఏదోమియ ప్రదేశం నుంచి, బొస్రాన స్థలం నుంచి అని చెప్పి అదే కదా చెప్పింది ఇక్కడ. అక్కడి నుంచి ఆయన వస్తున్నారు ఒంటరిగా. అంటే ఆయన ఉగ్రత అంత భయంకరమైన ఉగ్రత అంట. ఇప్పుడు యేసయ్య ఎక్కడ వచ్చినట్టు? ఒలివగుండకు వచ్చినట్ట, బొస్రా వచ్చినట్ట? బొస్రా అంటే పెట్రానే కదా. పెట్రానేది ఎక్కడ ఉంది? జోర్డాన్లో ఉంది. అంతేనా? అది యేసయ్య ముందు వచ్చింది ఎక్కడికి? పెట్రాగు. అదే అర్థం చేసుకుంటే సరిపోతుంది. యేసయ్య ఆయన మాత్రమే వెళ్ళారంట, ఆయన మాత్రమే చేశారంట. ఇక్కడ చూడండి, దీన్ని కన్ఫర్మ్ చేసేట్టుగా ప్రకటన 19:11 చెప్పబడింది. రెవల్యూషన్ 19:11 చదవండి. 11, 12, 13 3 చదవండి. ప్రకటన 19, 11, 12, 13 స్పీడ్ చదవండి. రెవల్యూషన్ 19, 11, 12, 13. మరియు పరలోకము తెరవబడి చూచి తిని, ఇప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడును. దాని మీద కూర్చుండినవాడు నమ్మకమైన వాడును సజీవంతుడును అను నామం గలవాడు. ఆయన నీతిని బట్టి
విమర్శ చేస్తూ యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవనికి తెలియదు. రక్తములో ముంచబడిన, ఇది ఇంపార్టెంట్, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ద వర్డ్ ఆఫ్ గాడ్ అనే పేరు ఎవరికి ఉంది? యేసయ్యనే. ఎందుకు? ఆయనకి పేరు మాత్రం కాదు, వర్డ్ ఆఫ్ గాడే ఆయన, దేవుని వాక్యమే ఆయన. అలాంటి ఆయన రక్తములతో తడపబడిన ఆ వస్త్రములతో ఆయన ఉన్నారు. ఎక్కడి నుంచి? ఈ పని చేస్తూ పైకి వెళ్ళాడు ఆయన. పరలోకంలో ఆయన కనిపిస్తున్నారంట. ఈ పని చేస్తూ ఆయన పైకి వెళ్ళారు. అది ఇక్కడ చెప్పబడింది. అది ఎవరు? యేసయ్య. సో యేసయ్య రెండో రాకల్లా వచ్చి ఏర్పరచబడుకునే జనాంగం కాపాడేది ఎక్కడ? పెట్రా అనే స్థలములలో. అందుకని ఇక్కడ చూడండి, ఇంకోటి కూడా జకరియా 12:7 చదవండి. జకరియా 12:7 కన్ఫర్మ్ చేస్తుంది. ముందు ఆయన ఎక్కడ వచ్చారు అని కన్ఫర్మ్ చేస్తుంది. చదవండి. మరియు దావీదు ఇంటివారును యెరూషలేము నివాసులను తమకు కలిగిన ఘనతను బట్టి యూదావారి మీద అతిశయపడకుంటున్నట్లు యెహోవా యూదావారిని మొదట రక్షించును. ఈ వచనం ఏం చెప్తుందంటే, యెరూషలేము అతి పరిశుద్ధ స్థలం అపవిత్రపరచబడింది. ఎక్కడ? యెరూషలేములో. యెరూషలేం మందిరమే కదా, అక్కడ అలా పరచబడింది. అక్కడ పాలన చేసేది ఎవరు? అంత్యక్రీస్తు. అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? అంత్యక్రీస్తు కంటి కనబడిన వాళ్ళందరినీ, యూదులందరినీ చంపేస్తున్నాడు. అక్కడ చాలా ఘోరంగా ఉంది. మరి ఇక్కడ పెట్రా అనే స్థలంలో ఏర్పరచబడుకునే జనాంగం 10 లక్షల మంది అక్కడ ఉన్నారు పెట్రాలో కదా. మరి ప్రపంచంలో ఉండే రాజులు అందరూ ఆ ఏర్పరచబడిన జనాంగం చంపడానికి అక్కడ వెళ్ళిపోయారు. ఇక్కడ ఘోరం జరుగుతుంది, ఇక్కడ కూడా ఘోరం జరగబోతుంది. జరగబోయేది పెట్రాలో, ఆల్రెడీ జరుగుతుండేది. మరి యేసయ్య ముందు ఎక్కడ వచ్చారు? జరుగుతుండే స్థలముకు రాలేదు, జరగబోయే స్థలముకు వచ్చారు. ఎందుకంటే ఇక్కడ పెద్ద నిజం వాక్యం మనకి నేర్పేది ఏంటంటే, దేవుడు తండ్రిని దేవుడినా కానీ యేసయ్య కానీ ఎప్పుడు కూడా ఎవరు తనకు కావాలని అడుగుతారో వాళ్ళ దగ్గర ముందు ఉంటారంట. అది చిన్న గుంపు పెద్ద గుంపు అని చూడంట ఆయన. ఏంటి? చిన్న గుంపు పెద్ద గుంపు అని చూడంట. ఉండేది ఒక వంతు అంటే 10 లక్షల మంది, ఇక్కడ చనిపోతుండేది 20 లక్షల మంది. 3 మిలియన్లు కదా, 2 మిలియన్లు యెరూషలేములో ఉన్నారు, 1 మిలియన్ అక్కడ ఉంది. మరి ఆ తక్కువ గుంపు అయినా కానీ ఇక్కడ వచనం మాట్లాడింది, ద లార్డ్ విల్ గివ్ విక్టరీ టు ద రెస్ట్ ఆఫ్ జూదా ఫస్ట్ బిఫోర్ జెరూసలేం. యెరూషలేము కన్నా ముందు ఆయన గెలుపు దేనికి? యూదా జనాంగంకు, పారిపోయిన జనాంగంకు, పెట్రాలో ఉండే జనాంగంకు, ప్రభుత్వం అంటే ప్రపంచం ఉండే రాజులు అందరూ పోగు చేసి నాశనం చేయబోయే ఆ స్థలంలో ఉండే యూదా జనాంగంకు 10 లక్షల మందికి. ఎందుకంటే వాళ్ళు మోకరించి అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? యేసయ్య రావా, మమ్మను కొనిపోవా అడుగుతున్నారు మోకరించి. అందుకని అక్కడ వచ్చారు. దేవుడు ఎప్పుడు కూడా అంతే అంట. వాక్యం చెప్పేది కూడా అంతే. ఒక్కరు పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో మోకరించి కూర్చుని అడిగితే అది దేవుని చూపుకు సరైన పడితే ఆయన ముందు వచ్చేది ఆ ఒక్కరి కోసమే, ఎక్కువ మంది కోసం కాదు. అందుకని రోజు మనం ఆయన్ను కావాలి అని మనం ఆడాలి. సో యేసయ్య ముందు వచ్చింది బొస్రా, పెట్రా, మౌంట్ సేయర్ అనే కొండ, జోర్డాన్ ఉండేది, దాని వచ్చారన్నమాట. ఇప్పుడు జకరియా మన చదవద్దు, నేను దాంట్లో ఏముందనేసి చెప్తాను, మీకు అర్థమవుతుంటుంది. జకరియా 14:2
3, 4, 5, 6 మీరు ఇంట్లో ధ్యానం చేయండి. ఏంటంటే ఫర్ ఐ విల్ గ్యాదర్ ఆల్ ద నేషన్స్ అగైన్స్ట్ జెరూసలేం టు బ్యాటిల్ అండ్ ద సిటీ విల్ బి క్యాప్చర్డ్. అంటే ఇక్కడ భయంకరంగా జరుగుతుందంట. ఇక్కడ యెరూషలేం మందిరంలో ఏమేమి జరుగుతుంది, ఆడవాళ్ళు ఏమవుతారు, పట్టణం ఏమవుతుంది, ఉండేవాళ్ళు ఏమవుతారు, చాలా నాశనకరమైన విషయంలో అన్నీ జరుగుతున్నా కానీ మరి యేసయ్య ముందు దిగింది ఎక్కడ? పెట్రా అనే స్థలంలో. ఆ కొంతమంది గుంపుగా ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చి అక్కడ ఆయన దిగారు. సో ఇక్కడ జకరియా మనకి కన్ఫర్మ్ చేసేది కూడా ఏం చెప్తున్నారు? యేసయ్య ముందు దిగింది బోస్రా అనే ఆ స్థలంకే దిగారు. ఎందుకంటే అక్కడ ఎవరు దాక్కుని ఉన్నారో వాళ్ళు అడిగారు. ఏమని అడిగారు? యేసయ్యను రమ్మని చెప్పి అడిగారు. ఇప్పుడు చూస్తే 7 ఏళ్ల శ్రమల కాలంలో ఈ శ్రమల కాలంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? దేవుని ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే 3. ఈ 3ట్లే మరి ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అని మనం చూస్తే అది ఏంటని చూద్దాం. మొదట్లో 3 ఉద్దేశములు ఏంటంటే మనం ముందు దీన్ని చదువుకున్నాం, ధ్యానం చేసాం. 3 ఉద్దేశములు. మొదటి ఉద్దేశంలో లోకంలో వికెడ్నెస్ అంటాం కదా, ఇంగ్లీష్ తెలుగులో ఏం చెప్తాము? వికెడ్నెస్. లోకంలో ఉండే ఏమంటారు? దీని ముందు కూడా అడిగాను మిమ్మల్ని, మీరే చెప్పారు. అతిక్రమములు ఉన్నాయా? లోకంలో అతిక్రమములు ఎక్కడుంటాయా? వికెడ్నెస్ అంటాం కదా. అతిక్రమములు అంటే ఇష్టానుసారమైన జీవితం జీవించుని వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళు అన్ని చేసుకుని ఈ జీవితం ఉండి నాశనకరమైన జీవితం ఉందా? వికెడ్నెస్ అంటాం. ఈ వికెడ్నెస్ను మొత్తానికి తీసివేయడానికి అంటే 7 ఏళ్ల శ్రమల కాలం ఎందుకు? ఉద్దేశం ఏంటి? దేవుడు ఈ లోకము ఇవ్వాల్సిన ఉద్దేశం ఏంటంటే ఈ లోకంలో ఉండే ఆ అతిక్రమములను మొత్తానికి తుడిచివేయడానికి. ఎవరైతే అతిక్రమం చేస్తారో వాళ్ళు మొత్తానికి తీసి పడవేయాలనేది మొదటి ఉద్దేశం. రెండవది ఉద్దేశం ఏంటంటే లోకపరంగా దేవుడు అవగాహన కల్పించే ఒక ఉజ్జీవం రావాలి. మూడవది అతి ముఖ్యమైన, ఈ 3 అతి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ 7 ఏళ్ల శ్రమల కాలం ద్వారా పర్టికులర్గా 7 ఏళ్ల శ్రమల కాలంలో 2.5 సంవత్సరంలో యూదులను ఏర్పరచబడిన జనాంగం ఉన్నారు కదా, యూదులను యేసయ్యనే నిజమైన రక్షకుడు, యేసయ్యనే మెస్సయ్య, యేసయ్యనే దేవుడు అని అవగాహన కల్పించడానికి ఇదే మరి ముఖ్యమైన ఉద్దేశం. అదే ఇక్కడ జరిగింది కూడా. ఈ 3 ఉద్దేశముల మరి ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? యూదులు వచ్చేసి యేసయ్య నిజమైన దేవుడు, వచ్చిపోయిన యేసయ్యనే నిజమైన రక్షకుడు, ఆయనే మరి రావాలి అని చెప్పేసి వాళ్ళకి అవగాహన తెచ్చుకుని ఆయన్ని పిలిచింది ఆ టైంలోనే. దానికే ఎందుకంటే దీని ముందు మనం ధ్యానం చేసి ఉన్నాము. లూకా 13:34-35 35 చివరి భాగంలో ఇలా చెప్పింటారు. ఏమని? యేసయ్య మరి వచ్చి మమ్మల్ని కొనిపోవా అని చెప్పేసి వాళ్ళు మోకరించి ఏడుస్తూ, యూదులు ఏడుస్తూ అడిగితే గాని నేను రాను అని చెప్పేసి వెళ్ళిపోయింటారు యేసయ్య. గుర్తుందా మీకు? లూకా 13:35 చివరి భాగంలో మీరు మోకరించి మీరు నన్ను గుర్తెచ్చి నేనే నిజమైన యేసయ్య, నేనే నిజమైన మెస్సయ్య, నేనే నిజమైన రక్షకుడు అని చెప్పేసి మీరు ఎప్పుడైతే మీరు నిజంగా ఫీల్ అయ్యి మీరు పిలుస్తారో అప్పుడే నేను వస్తాను, అంతవరకు రాను అని చెప్పేసి యేసయ్య వెళ్ళిపోయింటారు కదా. ఈ రోజు అది జరుగుతుంది. 7 ఏళ్ల శ్రమల కాలంలో 2.5 సంవత్సరంలో ఆ చివరి టైంలో యేసయ్య రాముందు అది జరిగేది ఎక్కడ? అదే. సో ఇవన్నీ జరుగుతుంది, బాగానే ఉంది. మరి మన పాత్ర ఏంటి? మన రోల్ ఏంటి? మనం ఏం చేయాలి? యేసయ్య పోలిన జీవితంలో మనం జీవించుకోవాలి. మీకు ఒక విషయం మనకి రెగ్యులర్గా తగులుతూనే ఉంటే 2 విధానంగా తీసుకుంటాం. ఒకే విషయం రెగ్యులర్గా తగులుతూనే ఉంటే 2 విధానంగా తీసుకుంటాం. ఒకటి విని తేలికగా తీసుకుంటాము, ఇదే కదా, దీనికోసమే కదా అంటే మనం ఎలా కూర్చుంటామంటే చాలా కేర్ఫుల్గా కూర్చుంటాం. మొదటి నుంచే వాక్యం వినేటప్పుడు మొదటి నుంచి బైబిల్ పట్టుకుంటాం, నోట్స్ చూస్తాం, అన్నీ చూసి పక్కన కూడా మాట్లాడుకుంటాం. కొంతమంది మొబైల్లో కూడా చూసుకుంటారు, ఇది కరెక్టా కాదని కూడా చూసుకుంటారు. ఇవన్నీ చేసుకుని చాలా జాగ్రత్తగా కూర్చుంటాం. ఏం కూర్చుంటాం తెలుసా?
ఈయన ఇప్పుడు ఇది మాట్లాడితే తర్వాత ఇంకేం మాట్లాడతాడు, దీని తర్వాత ఎలా వస్తుంది, ఈ వర్తమానం మొత్తాన్ని ఎలా ముగించబడుతుంది అని ఒక లెక్క పెట్టుకునే ఉంటాం. ఆ వర్తమానం వాళ్ళకి కాదు. ప్లీజ్ అండర్స్టాండ్. అలా కూర్చున్న వాళ్ళకి ఆ వర్తమానం కాదు, వాళ్ళకి రీచ్ అవ్వదు, వాళ్ళ జీవితంలో ఏ మార్పులు తీసుకురాదు. వర్తమానం వినేటప్పుడు అన్నిని పక్కన పెట్టేసి బైబిల్ ఒకటి చేతబట్టి చదవమంటే చదవాలి, లేకపోతే బైబిల్ కూడా పక్కన పెట్టేసి వినాలి. విని ఇక్కడ తగిలించుకోవాలి. ఇప్పుడు చూడండి, దాదాపు 3-4 నెలల నుంచి ఒకే మాట చెప్తున్నాం. మార్తా మార్తా గుర్తుందా మీకు? పౌలు గుర్తుందా మీకు? యేసు ప్రభు వారు ఎప్పుడున్నా ఒకరి 2 సార్లు పిలిస్తే చాలా సీరియస్ అనమాట, హెచ్చరిక అది. మార్తా మార్తా అనేటప్పుడు తిట్టాడు ఆయన మార్తాను. ఎప్పుడు నువ్వు వంట పనులే చేస్తుంటావా, దేవుని మాటలు విన్నావా అని హెచ్చరిక చేశాడు ఇక్కడ, అంతేనా? అలాగే పౌలా కళ్ళుపోయింది అక్కడ, కళ్ళుపోయింది అక్కడ, అంతేనా? క్లైమాక్స్ ఏంటి? ఎందుకు నన్ను శిక్షిస్తున్నాడు అని ఎందుకు కళ్ళుపోయింది అక్కడ? ఆలోచన చేయండి. యేసయ్య ఒక పదాన్ని 2 సార్లు చెప్తేనే అంత ఘోరం అంటే 4 నెలల నుంచి ఎన్నిసార్లు ఈ విషయం వస్తుంది? మాట్లాడిస్తూనే ఉన్నాడు ఆయన. ఏం మాట్లాడిస్తున్నాడు? మన జీవితంలో మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి? యేసయ్య పోలికలో. మరి మన సీరియస్నెస్ ఎక్కడుంది? ఇప్పుడు ఏమవుతుందంటే మనకి వినని తేలికైపోతుంది. ఇదే కదా నువ్వు చెప్పని చూస్తున్నావు, చెప్పు. నువ్వు ఏ వర్తమానం చెప్పినా చివరి నువ్వు ఇదే కదా చెప్తావు. పోనీ ఇదే కదా చెప్తావని మీరు బాగానే కనిపెట్టి అనుకుందాం. మీకు వచ్చే లాభం ఏంటి? జీవితాలు యేసయ్యలాగా మార్చుకోవాలంటే మీకు వచ్చే లాభం ఏంటి? మార్చుకుంటే మీకు వచ్చే నష్టం ఏంటి? సీరియస్గా ఆలోచన చేద్దామా? మరి ఎన్నిసార్లు వస్తుందంటే అన్ని దగ్గర పడింది. ఇప్పుడు ఈ 3-4 నెలల విన్న ఉపదేశములు మీరు ఎక్కడైనా విన్నారా? చెప్పండి నాకు. ఎక్కడైనా విన్నారా? ఇది ఇంత దగ్గర పడుతుంది, ఇది ఇంత తేటగా ఉంది, ఇది ఈ ప్రదేశం, ఇది ఈ టైము, ఈ లెక్కలన్నీ మనం ఎక్కడైనా విన్నామా? వినలా. దేవుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడిస్తున్నాడు? ఇప్పుడు మనం మాట్లాడిస్తున్నాడు? అన్ని దగ్గర పడింది కాబట్టి. ఇప్పుడు మనం దాన్ని సీరియస్గా తీసుకుని యేసయ్య పోలికలో ఇంకా మారలేదు అంటే యేసయ్య వస్త్రములు రక్తవర్ణమైంది కదా, ఆ రక్తవర్ణం అవ్వడానికి మన డ్రాప్ కూడా అక్కడ ఉంటుంది. ఏంటి? యేసయ్య వస్త్రంలో మన డ్రాప్, ఎంత గొప్ప విషయం కదా. ఎవరికి కావాలి గొప్ప విషయం? ఎవరికి వద్దు కదా. అర్థమైంది అప్పుడు సీరియస్నెస్ అది. అందుకని మానేయండి. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారో అన్నీ మానేయండి అంటే పేరుకి చేయండి. ఈ లోకంలో ఉన్నామో బతకడానికి పేరుకి చేయండి. మిగిలినన్ని దేవుడు తప్పితే ఇంకో మార్గం లేదు. అర్థం చేసుకోండి. ఒక్కసారి సంఘం ఎత్తబడిపోయిన తర్వాత ఇంకో అవకాశం లేదు. అది అర్థం చేసుకుంటే చాలు. సీరియస్ అర్థం చేసుకోండి. ఇంకోసారి సంఘం ఎత్తబడని రాడాయన. ఒకవేళ సంఘం ఎత్తబడి గుంపులు లేకపోతే 7 ఏళ్ల శ్రమల కాలము ఎంటర్ అవుతాం మనం. 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3-4 సంవత్సరములు బతి ఉండడమే చాలా కష్టం. ఎందుకంటే క్రైస్తవులు అంటే తరిమి చంపుతాడు. ముద్ర వేయమంటాడు. ముద్ర వేసుకోవాలంటే వాడు చంపుతాడు. ముద్ర వేసుకుంటే మన దేవుడు చంపుతాడు. తెలుసా తెలీదా? ముద్ర వేసుకుంటే దేవుడు చంపుతాడు. ముద్ర వేసుకోవాలంటే వాడు చంపేస్తాడు. ఇప్పుడు వేసుకోకుండా ఉంటే వాడు చంపడానికి ప్రయత్నం చేస్తాడా? తరిమి చంపుతాడు. తిరుగుతూనే ఉండాలి, ఒక చోట్ల ఉండలేము. కొంచెం ఆలోచన చేస్తే ఎండాకాలం కదా ఇది. ఓ 2 నిమిషాలు ఏసీ లేకపోతే రూమ్లో ఉండగలమా? మన జీవితాలు ఎలా ఉంది చూడండి. 2 నిమిషాలు ఈ వేడిలో 2 నిమిషాలు ఏం లేదు. ఇప్పుడు ఏసి ఆపేస్తే మన సంగతి మనకు తెలుస్తుంది. ఉండలేము మనం. మరి సంఘం ఎత్తబడే గుంపులో మనం లేకుండా 7 ఏళ్ల శ్రమల కాలంలో అప్పగించబడితే ఉండడానికి చోటు ఉండదు. వేసుకున్న బట్టలతో తిరగాలి. బట్టలు మార్చుకోవడానికి చోటు లేదు. ఉండడానికి తినడానికి తిండి ఉండదు, ఏముండదు. తిరగాలి. వాడు తరిమి ముద్ర వేస్తాడు. ముద్ర వేస్తే ఏదో కొంచెం అన్నం దొరుకుతుంది, ఎక్కడో కొంచెం పడుకోవచ్చు. మరి ముద్ర మనం వేసుకోము కదా, ఎందుకు మనకు అన్నీ తెలుసు కాబట్టి కదా. అన్నీ తెలుసు కదా. ముద్ర వేసుకుంటే ఏమవుతుందని
ముద్ర వేసుకుంటే ఏమవుతాయి తెలుసా? పాతాళం నుంచి దేవుడు ఒక జంతువును పంపిస్తాడు. అది కాటేసి వెళ్ళిపోతుంది. 5 నెలలు కాటేసి వెళ్ళిపోతుంది. ఒక్కసారి కాటితేనే ఆ నొప్పి తట్టుకోలేమంట. 5 నెలలు దేవుడు అనుమతించి అది కాటుతూనే ఉంటుందంట. అలా వస్తాయంట, మరి ఎక్కడ వస్తుందో తెలియదంట. కాటేసి వెళ్ళిపోతుంది. తిరిగితే అక్కడ ఉండదంట. అంత స్పీడ్ కాటేసి వెళ్ళిపోతుంది. ఈ దేవుడు చేసేది, చంపేస్తాడు దేవుడు. మరి ముద్ర వేసుకుంటే నిత్య అగ్నికుండం, ఎక్కడ తప్పించుకోలేము. మనకుంటే ఒకే ఒక ఆప్షన్ ఏంటి? ఎత్తబడి గుంపులా ఉండి తీరాల్సిందే. ఇంకొక ఆప్షన్ మనకు లేదు. మీకు ఎవరన్నా ధైర్యం ఎక్కువ ఉందంటే ఉండి చూద్దాం, ఏముంది, అదో ఎక్స్పీరియన్స్ కదా, ఉండండి. నాకైతే ఇక్కడ ఉండేవాళ్ళు కానీ ఆన్లైన్ ఉండేవాళ్ళు కానీ ఒక్కరిని కూడా విడిచిపెట్టాలని లేదు. అర్థం చేసుకోండి, అందరు రావాలి. ఎత్తబడి గుంపులో అందరూ ఉండాలి. మరి ఎత్తబడి గుంపులో అందరూ ఉండాలనేది నేను కోరుకోవచ్చు, కానీ జీవితాలు మార్చుకునేది ఎవరు? మీరే. ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితాలు మార్చుకుని దేవునికి దగ్గర అవ్వాలంటే ఆ పని చేసేది మీరే. సో ఇవన్నీ మనసు పెట్టుకుని యేసయ్య పోలికలో జీవితాలు మార్చుకుని ఎత్తబడే గుంపులో మన అందరూ ఉండినట్టుగా దేవుడు చూచును గాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ. ఆమేన్.